ఇప్పుడు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి రోమాపత్రిక 3వ అధ్యాయము 29వ వచనం నుంచి చదువుదాం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. మళ్ళొకసారి, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. ఈ ఆదివారం వేళ, ఈ శుభవేళ 2వ కూటమిలోకి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఇంతకాలము మమ్మల్ని నడిపించావు దేవా. ఇక ముందు కాలం కూడా నీవే దిక్కు. నీ సన్నిధిలోకి వచ్చిన నీ బిడ్డలు ఏది నష్టపోకూడదు నా ప్రభువా. బిడ్డలు ఎందుకు కనికరం ఉంచి, ఎవరు ఎన్ని రకాల ఆలోచనలతో వస్తారో వారి ఆలోచనలన్నీ తారుమారు చేసి వారికి మారు మనసు దేవా, నీ భయం కలిగించు. నీకు స్తోత్రము. నీ బిడ్డల వస్తువులు అన్నిటిని కూడా నీవు కాపాడు ప్రభువా. అలాగే ప్రయాణాల్లో కూడా ఎలాంటి ప్రమాదాలు కీడులు కలగకుండా కాపాడు. పరిచారకులు కూడా ఎలాంటి ప్రమాదాలు కలగకుండా కాపాడు. నీ బిడ్డలు ప్రశాంతంగా నీ మాటలు వినడానికి అనుకూలమైన వాతావరణము, ప్రశాంత చిత్తము మాకు దయచేయి. ఉపదేశాన్ని అడ్డగింపజూసే దురాత్మ దయ్యపు అంధకార శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నాతో మాతో మాట్లాడండి తండ్రి. నీ బలహీన దాసుని మరుగు చేయి. నీ వాక్యమును పంపు దేవా, నీ వాక్యమును పంపు. మాకు సహాయము చేయి. స్తుతియు మహిమయు ఘనతయు ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం సేవించుచున్న దేవుడు ఎవరెవరికి దేవుడు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు పౌలు మహనీయుడు. ఒకప్పుడు భూమి మీద దేవుని ప్రజలు ఎవరు అంటే యూదులు. అలాగే నిజమైన దేవుడు తెలిసింది ఎవరికి, దొరికింది ఎవరికి అంటే యూదులకే. దేవుణ్ణి ఎరిగిన ప్రజలు ఎవరన్నా ఉన్నారు అంటే భూమి మీద యూదులు. అలాగే దేవుని చేత ఎరగబడి దేవుని జనమని పిలువబడిన వారు ఎవరైనా ఉన్నారంటే యూదులే. ఈ పత్రిక రాసినటువంటి పౌలు కూడా మరి ఒక యూదులలో ఉన్నటువంటి ఒక యూద సంబంధే. బెన్యామీను గోత్రీకుడు. ఇతని పాత పేరు సౌలు. ప్రభు దర్శించి తర్వాత కృపనిచ్చిన తర్వాత పౌలుగా ఈయన పిలువబడ్డాడు. పౌలు అనే మాటకి చిన్నవాడు అని అర్థం వస్తుంది. చిన్నవాడు అని అర్థం వస్తుంది. ఈ పౌలు ఒకప్పుడు పరిసయుడు. అంటే యూదులలో మతనిష్ట కలిగినటువంటి తెగ ఒకటి ఉంది, పరిసయ్య తెగ. ఆ జాతి పరిరక్షణ, అలాగే ధర్మశాస్త్ర పరిరక్షణ, దేవుని ప్రజలు అన్యాచారాల్లోకి వెళ్లకుండా వాళ్ళని దేవుని మార్గములో స్థిరపరచడానికి ఏర్పడినటువంటి తెగ అది పరిసయ్య తెగ. బహు మతనిష్ట గల తెగ. ఆ తెగలో ఉన్నటువంటి వ్యక్తి ఈ పౌలు. రోమియోలకు రాస్తూ ఒక ఆశ్చర్యకరమైన మాట వెల్లడి చేశాడు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా అని. అవును, ప్రశ్నకు జవాబు అవును, అన్యజనులకును దేవుడే అన్నాడు. దేవుడు ఎల్ల మానవులకు దేవుడు. ఒకే జాతికి ఒకే జనమునకు దేవుడు కాదు. భూమి మీద ఉన్న జనములన్నిటినీ ఆయనే నిర్మించాడు. అందరినీ కూడా ఆయన తన దృష్టి యందు ఉంచుకొని ఉన్నాడు అని స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ మాట వాస్తవం. దేవుడు అన్యజనులో కూడా దేవుడని నిరూపించుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ బలి దానం అనేది ఒక యూదుల కొరకైంది కాదు, సకల మానవ కోటి కోసం అయిన బలిదానం అది. ఒకప్పుడు పాపం నుండి బయటపడాలి అంటే ప్రతి మానవుడికి పాప భీతి ఉంది, పాపాన్ని కూర్చున్న భయం ఉంది.
ఒక హిందువు పూజ చేసినా, ముస్లిం నమాజు చేసినా, క్రైస్తవుడు ప్రార్థన చేసినా, ఇతరత్ర ఎవరైనా భక్తి మార్గాన్ని అన్వేషించి దేవుని మార్గంలో నడిచిన అందరికీ ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే పాప భయం. పాపాన్ని బట్టి అనేక రకాల సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అలాగే పాపాన్ని బట్టి నరకం కూడా సంప్రాప్తం అవుతుంది, ఆత్మ శిక్షావిధిలోకి వెళుతుంది అని అందరికీ భయం ఉంది, పాపాన్ని గూర్చిన భయం. ముస్లింలు నమ్ముతున్నటువంటి ఖురాన్ షరీఫ్లో కూడా నరకాన్ని గూర్చిన ప్రస్తావన ఉంది. అలాగే హైందవులు నమ్ముతున్నటువంటి గరుడ పురాణంలో కూడా నరకములో రకరకాలైన శిక్షలు, ఏ పాపం చేసి ఏ పాపంలో ఎక్కువగా జీవించిన వాడికి ఎలాంటి శిక్షలు వేయబడతాయో అందులో స్పష్టంగా చెప్పబడింది. ఎన్ని రకాలుగా బాధ పెడతారో, యమలోకము, యమభటులు, కుంభీపాక నరకం అని, వైతరణి నది, అగ్ని నది అని రకరకాల విషయాలు అందులో ఉన్నాయి. అంటే అందులో కూడా నరకాన్ని గూర్చిన ప్రస్తావన ఉంది. అంటే ఇతర మత సాహిత్యాల్లో కూడా నరకాన్ని గూర్చినటువంటి వర్ణన ఉంది. దేవుడు ఉన్నాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు, ఆ తీర్పులో మరి నిర్దోషులుగా తేలితే మోక్షం, దోషులుగా తేలితే నరకం అనే విషయాన్ని స్పష్టంగానే మాట్లాడారు. ఇంకొక విషయం కూడా చెప్పారు, శరీరమే చనిపోతుంది కానీ ఆత్మ చావదు అని. ఆత్మకు చావు లేదు అనే విషయాన్ని ఇతర మతాలు కూడా ఒప్పుకున్నాయి. శరీరం చనిపోతుంది, ఈ శరీరం చనిపోయినప్పుడు ఆత్మ ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత ఇది చనిపోయిన స్థితి, ప్రాణాత్మ వెళ్ళిపోయినప్పుడు దేహం అచేతన స్థితిలోకి వెళ్ళిపోతుంది, బొమ్మెంతో. ఇక అదంతా పేరు కూడా శరీరానికి కాదు, ఆత్మకే అని. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ జీవాత్మ వెళ్ళిపోతే ఈ శరీరానికి శవం అనే పేరు ఉంటుంది. ఇప్పుడు మన సుబ్బారావు గారు లేదా పుల్లారావు గారు, వెంకట్రావు గారు అనే పేర్లు ఉన్నాయి అనుకుందాం, లేకపోతే రామారావు అనే పేరు ఉంది అనుకుందాం. రామారావు అనేవాడు చనిపోయాడు. అతని గురించి మాట్లాడుకునే వాళ్ళు ఏం మాట్లాడతారు? రామారావు పోయాడు అంటారు. టెంట్ కింద అతని డెడ్ బాడీ ఉంటుంది, మృతదేహం. రామారావు పోయాడు, మరి ఉన్నదెవరు? శవం. పోయింది ఎవరు? రామారావు. అంటే దేహాన్ని వదిలి మానవాత్మ వెళ్ళిపోతుంది. పేరు కూడా ఆత్మకే, మన ప్రేమ కూడా ఆత్మకే. అవును, జీవాత్మకే. తల్లి బిడ్డను ప్రేమిస్తుంది, ఆ బిడ్డలో ఉన్న జీవాత్మ వెళ్ళిపోతే తల్లే తీసుకెళ్ళి ఆ బిడ్డను మట్టిలో పెట్టేస్తుంది. కొడుకు తల్లిని ప్రేమిస్తాడు, తల్లిలో జీవాత్మ వెళ్ళిపోతే ఆ తల్లి దేహాన్ని తీసుకెళ్ళి తనే మట్టిలో పడేసి వస్తాడు. ఇన్నాళ్ళు ఆ చేతుల్నే పట్టుకున్నావు, ఆ చేతు గోరు ముద్దలే తిన్నావు, మరి ఎందుకని ఆ తల్లి దేహాన్ని తీసుకెళ్ళి పడేస్తున్నావు అంటే, ఈ శరీరంలో నా తల్లి అనేటువంటి ఆత్మ వెళ్ళిపోయింది. ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇది ఎందుకు పనికిరాని చెత్తతో సమానం, అందుకని తీసుకెళ్ళి మనం కూడా అప్పుడప్పుడు అంటాం, శవాన్ని పారేశారా, ఇంకా పారేయలేదా, పారేశారా, పారేయటం అయిపోయింది, ఇట్లాంటి మాటలు మాట్లాడతాం. ఎంతమందికి తెలుసు? అవునా? పారేశారా లేదండి. పారేసేది చెత్త అయింది, చెత్త కదండి పారేశారా అనేది, పడేశారా పారేశారా అనేది. అంటే ఈ జీవాత్మ ఉన్నంత వరకే ఇది, అది వెళ్ళిపోయిన తర్వాత ఇది చెత్తతో సమానంగా మనమేం మాట్లాడతాం ఈ శరీరాన్ని. అలాగని శరీరం లేకుండా మనకు నడిచిద్దా? నడవదు, శరీరం కావాల్సిందే. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇతర మత సాహిత్యాలతో పాటు బైబిల్ కూడా చెప్పింది, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అన్నాడు స్పష్టంగా. శరీరం చనిపోతుంది, ఏ మంటి నుంచి శరీరం తీయబడిందో అది తిరిగి మట్టికి చేరుతుంది. కానీ దాని లోపల ఉండి ఇన్నాళ్ళు దాన్ని ఆడించిన జీవాత్మ ఏదైతే ఉందో ఆ జీవాత్మ తిరిగి దేవుని యొద్దకు వెళుతుంది అని అన్నాడు. ఎందుకు వెళుతుంది అంటే, హెబ్రీ పత్రిక 9:27లో మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడింది, అటు తరువాత తీర్పు జరుగును. ఎక్కడికి వెళుతుంది అంటే తీర్పు పొందడానికి వెళుతుంది. ఓకే, ఇప్పుడు వరుసగా వద్దాం. మొదటిది, మానవుడికి మరణం ఉంది, చనిపోయిన తరువాత ఆత్మ శరీరం విడిపోతున్నాయి. మానవ శరీరంలో నుండి జీవాత్మ విడిపోతుంది. అది బాలుడని లేదు, వృద్ధుడని లేదు, యవనుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, వయస్సులు ఏవైనా కావచ్చు. కానీ మరణం ఎప్పుడు, ఎవరికి, ఎక్కడ, ఎలా తటస్థిస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. అది జరిగినప్పుడు
శరీరము నుండి జీవాత్మ వేరైపోతుంది. అది వేరైపోయినప్పుడు ఇక దేహం మరణించను, చనిపోయినని మాట్లాడతాం. బైబిల్ అయితేనేమో దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని గురించి దేవుని వాక్యం ఏం చెబుతుందంటే నిద్రించుచున్నారు అని చెప్తుంది. లోకస్తులేమో చనిపోయాడు, మరణించాడు, మృతి పొందాడు అని మాట్లాడతారు. అప్పుడు ఏం జరుగుతుందంటే దేహం ఇక్కడే ఉంటుంది, ఆత్మ మాత్రం దేవుడు నియమించినటువంటి స్థలానికి వెళుతుంది. డైరెక్ట్గా పరలోకం వెళుతుందా చనిపోయిన వెంటనే అంటే? డైరెక్ట్గా పరలోకం వెళ్ళదు. మానవ ఆత్మలు భూమి మీద నుండి తమ చరిత్ర ముగిసిన తర్వాత దేహము నుండి వెలుపలికి వచ్చేటువంటి మానవ ఆత్మలన్నీ కూడా విశ్రమించేటువంటి చోటు ఒకటి ఉంది. పరిశుద్ధుల విశ్రమ స్థానం ఒకటి ఉంది, పాపాత్ముల యాతనకరమైన స్థలం ఒకటి ఉంది. పాపాత్ములు అంటే మారు మనసు పొందని వారు, దేవునికి భయపడని వారు, మనస్సాక్షి చచ్చిన వారు, కొంతైనా సాటి వ్యక్తి మీద కనికరం, ప్రేమ, జాలి, దయ అనేవి లేని కఠినాత్ములు ఎక్కడికి వెళ్తారో కొంచెం టూకీగా బైబిల్లో మనకి స్పష్టపరిచాడు. ఆ స్థలం పేరు పాతాళము. పాతాళములో ఒక అగ్ని ఉండిన స్థలం ఒకటి ఉంది. పాతాళం అంటే పాతాళం అంతా కూడా అగ్ని అని కాదండి. పాతాళం అనేది ఒక ప్రపంచం, అదొక లోకం. చిలకలూరుపేట ఒక్కటే ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఆంధ్రప్రదేశ్లో చాలా ఇట్లాంటి పేటలు చాలా ఉన్నాయి. పాతాళం అనగానే ఓన్లీ అగ్నితో ఉన్న స్థలం అనే అనుకోవద్దు. పాతాళములో చాలా విభాగాలు ఉన్నాయి. అగాధము అనేది ఒకటి ఉంది పాతాళంలో, అంటే అడుగు లేని స్థలం. అలాగే చీకటి గల బిలములు ఉన్నాయి పాతాళంలో. చీకటి గల బిలములు, అందులో విమర్శ దినమునకు కాపలా పెట్టాడు దూతలు. పాపం చేసినటువంటి దూతలు నివాస స్థలములను విడిచి చెడిపోయిన దూతల్ని కటిక చీకటి గల బిలములో నిత్య పాశములతో దేవుడు బంధించి భద్రం చేశాడట తీర్పుకి. అట్లా వాళ్ళున్న స్థలం ఒకటి ఉంది పాతాళములో. ఆ మాట యూదాపత్రికలో రాయబడి ఉంది, పేతృపత్రికలో కూడా రాయబడి ఉంది. యూదాపత్రిక ఉన్నది ఒకటే అధ్యాయము, 6వ వచనం నుంచి చదువు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఏమండి చూడండి, ఇది ఎక్కడుంది? కటిక చీకటి బిలాలు ఎక్కడున్నాయంటే చూపిస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి పాతాళ లోకమందలి. పాతాళం అనేది ఒక లోకం, భూలోకం, పరలోకం, అలాగే పాతాళ లోకం. పాతాళ లోకమందలి గల కటికి చీకటి గల బెలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబట్టుకు వారిని అప్పగించాను. అది లెక్క. ఇందాక యోధా పత్రికలో చెప్పబడినటువంటి కటిక చీకటి గల బిలాలు ఎక్కడున్నాయంటే పాతాళ లోకంలో ఉన్నాయి. పాతాళ లోకంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. 1 అగ్నితో ఉన్న స్థలం ఒకటి ఉంది. 2 కటిక చీకటి గల బిలాలు ఉన్నాయి. 3 అగాధం అనేది ఒకటి ఉంది. ఇంకా మరికొన్ని ఉన్నాయి పాతాళంలో. ఇంకా చెప్పాలంటే ఆ అగాధంలో కూడా కొన్ని ఉన్నట్టు రాయబడి ఉంది బైబిల్లో. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయములో 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి రాలిన నక్షత్రం వంటి ఒక నక్షత్రమును చూచి తిని అని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. అదుగదుగదుగదుగదుగో భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. ఇవి ఎక్కడున్నాయి? అగాధములో ఉన్నాయి. దేవుడు సృష్టించిన ప్రపంచం మొత్తం మనకు తెలియదు. స్తోత్రం చెప్పండి. ఈ భూమి మీదే చాలా తెలియదు. అన్నీ తెలిసినట్టు ఎచ్చులు పడతాడు మనిషి, కానీ చాలా తెలియదు. భూమి కింది భాగంలో ఏముందో, పై భాగంలో ఏముందో అసలు తెలియదు. మళ్ళీ నువ్వు రాకెట్ ఎక్కి నువ్వు వేరే మండలం మీదకి పోయి వేరే గ్రహం మీదకి పోయావు అనుకో, ఇది శూన్యంలో అట్లా తిరుగుతున్నట్టు ఉంటుంది. మళ్ళీ దీని కింద పాతాళ లోకం ఉందని మాట్లాడుతున్నాడు. భూమి క్రింద పాతాళ లోకం ఉందని దేవుని వాక్యం చెప్తుంది.
చాలా సంగతులు మనకు తెలియవు, అవి ఎలా ఉన్నాయో కూడా మన అవగాహనకు అంతు చిక్కవు. అలాంటి ప్రదేశాలు ఉన్నాయి. సో పాతాళంలోకి ఎవరు పోతారు? దేవునికి భయపడక మనస్సాక్షిని చంపుకొని ప్రేమ, కనికరం, జాలి అనేటువంటివి లేకుండా కఠినాత్ములై దేవుని రక్షణ ప్రణాళికను కూడా తిరస్కరించి తెలిసి దేవుని త్రోసివేసిన వారు పాతాళములో అగ్ని అందులోకి వెళ్తారని లూకా సువార్త 16వ అధ్యాయము 18, 19 వచనాలు చదివితే మీకు అర్థమైంది. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార. 16వ అధ్యాయము డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఎక్కడ బాధపడుచు? అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. సహజంగా భూమి మీద మనుషులు ఏమనుకుంటామండి? అంతటితో అయిపోయింది, క్లోజ్ అనుకుంటాం. కానీ భూమి మీద ఉన్న మనుషులకి చచ్చినోడి గతి ఏంటో తెలియదు. అర్థమైందా? అయిపోయిందిరా, మరి బాగా బతికాడు, అట్ట బతికాడు, ఇట్ట బతికాడు, అయిపోయా పాపం, మట్టిలో మట్టి అయిపోయాడు, అయితే బండి కట్టెలో కాలిపోయాడు, ఇట్టండి ముచ్చట్లు మాట్లాడుకొని ఆ దినమో తద్దినమో పెన్నో ఏదో పెట్టి ఆ జ్ఞాపకార్థం కూటం ఏదో పెట్టి వదిలేస్తాం. అంతటితో ఇక మనిషి లైఫ్ అయిపోయింది అనేది సహజంగా సమాజం అనుకునే తీరు. కానీ స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది, ఇతర మత సాహిత్యాలతో పాటు బైబిల్ కూడా చెప్తుంది ఏమిటంటే, ఒరే బాబు, మానవుడి శరీరం చనిపోయినా మానవుని లోపల పనిచేసిన జీవాత్మ చావదు. ఇప్పుడు మనం కోల్పోయిన మన పూర్వులు ఉన్నారు. మా నాన్నే ఉన్నాడు, మా నాన్న ఇప్పుడు లేడు, మా నాన్న వెళ్ళిపోయాడు. మా నాన్న అసలు లేడు అనుకోవడానికి లేదు. ఆయన శరీరము మట్టిగా భద్రం చేయబడింది. కానీ ఆయన శరీరమును కదిలించినటువంటి జీవాత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ దేవుడు నియమించిన విశ్రమ స్థానానికి వెళ్ళింది. ఎందుకంటే రక్షణ పొందినవాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి. కొన్ని మంచి విషయాలు ధ్యానించుకుందాం. మన బాధ్యత ఏందో, మన కర్తవ్యం ఏందో కూడా తెలుసుకొని మనం సిద్ధపడదాం. హల్లెలూయా. భూమి మీద మనకి ఇవ్వబడిన ఈ జీవితం కొద్ది కాలమే. ఈ జీవితం ముగిసిన తర్వాత అసలు లైఫ్ స్టార్ట్ అయ్యిద్ది, అసలు జీవితం స్టార్ట్ అయ్యిద్ది. అది పర్మనెంట్. ఆ శాశ్వత జీవితాన్ని మనం ఎక్కడ జీవించాలి అని నిర్ధారించడానికే ఈ చిన్న జీవితం ప్రస్తుతం మనకు నడుస్తుంది. అర్థమైందా? మరణానంతరం స్టార్ట్ అయ్యేటువంటి ఆ క్రొత్త జీవితం మనం ఎక్కడ కొనసాగించాలి అనేది నిర్ధారణ చేయడానికే ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఈ జీవితం నిర్ధారణ కొరకు. అది దేవుని దగ్గరనా, లేకపోతే దేవుడు లేని చోట్లోనా? దేవుడు లేని చోటు ఏదన్నా ఉందంటే అది నరకమే. ఇప్పుడు ధనవంతుడు స్టోరీ మనం చూస్తే, లాజరు, ధనవంతుడు ఇద్దరి గురించి మాట్లాడతారు. లాజర్ అనేవాడు బీదవాడు, వానికి ఏమీ ఆస్తిపాస్తులు లేవు, అతను ఆదరించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, ప్రేమించేవాళ్ళు లేరు. ఒళ్ళంతా జబ్బులతో బాధపడుతున్నాడు. ధనవంతుని ఇంటి వాకిట అతను చేరాడు. ఆ ధనవంతుడి ఇంట్లో నుంచి వాళ్ళు తిన్న తర్వాత మిగిలిన మొక్కలు బయటికి ఊడుస్తారు కదా, ఆ ఊడ్చిన మొక్కల్లో ఏదైనా ఒక రొట్టె మొక్క చిక్కితే తిని దాంతో ఆకలి తీర్చుకుందామని పాపం దరిద్రుడు అని చెప్పబడిన ఈ లాజరు ఆ ధనవంతుడి ఇంటి వాకిట పడిగాపులు కాశాడు. ఆ రొట్టె మొక్కతో ఆకలి తీర్చుకొనగోరెను అని రాస్తుంది, కానీ వాడు రొట్టె పెట్టెను, ఈయన తిన్న అన్నట్టు లేదు, తినేను అన్నట్టు లేదు. వాడు పెట్టింది లేదు, ఈయన తిన్నది లేదు. కొంతమంది బతుకులు అంతేలే, అంతే, పిసినారి బతుకులు. వాళ్ళు తింటమే తప్ప నలుగురికి పెడదామన్న ఆలోచనే ఉండదు. దరిద్ర బతుకులు కొన్ని బతుకులు అంతే. మిమ్మల్ని కాదులే. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆ పాతాళంలో చనిపోయిన తర్వాత, ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. ఒకరోజు లాజరు చనిపోయాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొన కొనిపోబడెను అనుంది. ఒకప్పుడు పాతాళ లోకములో యేసు సిలువలో ప్రాణం పెట్టక మునుపు పాతాళ లోకంలో ఏమేమి ఉన్నాయని చెప్పాను. అగాధం ఉంది, చీకటి గల బిలాలు ఉన్నాయి, అగ్నితో ఉన్న స్థలం ఉంది అని చెప్పాను కదా. వీటితో పాటు పాత నిబంధన కాలపు భక్తుల ఆత్మలు కూడా విశ్రమించినటువంటి విశ్రాంతి స్థలము కూడా క్రీస్తు సిలువలో ప్రాణం పెట్టక ముందు
పాతాళ లోకములోనే ఒక భాగములో ఉంది, భూమి కింది భాగములో ఉంది. యేసు సిలువలో ప్రాణం పెట్టి మన పాపములకు మూల్యం చెల్లించిన తరువాత వారు అక్కడ నుంచి 3వ ఆకాశమునకు కొనిపోబడ్డారు. ఆయన ఆరోహణమైనప్పుడు ఎఫెసీ పత్రిక ఒకసారి మీరు చూడగలిగితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. ఆరోహణం ఆయనంటే భూమి యొక్క క్రింది భాగములో కూడా దిగినని అర్థమిచ్చుచున్నదట. ప్రాచీన ప్రతులలో మొదట భూమి కింది భాగములకు దిగి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధుల ఆత్మలను చెరను చెరగా పట్టుకొని ఎక్కడికి ఆరోహణమయ్యాడంట? పైకి ఆరోహణమయ్యాడు. 3వ ఆకాశమునకు చేరి అక్కడ ఉంచాడు వీళ్ళని, ఈ ఆత్మలని అని 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. క్రీస్తు యేసునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను, అతడు శరీరముతో కొనిపోబడును నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెను. ఎక్కడికంట? ఆడికి మరి నాయన నువ్వేదో చెబుతున్నావు అని అంటుకుందా మీ పరిస్థితి అని అర్థమవుతుందా? కొంతమంది ఫేసులో ఏ రియాక్షన్ లేదు. ఎంతమంది క్లారిటీ ఉంది చెప్పేదానిలో? చనిపోయిన మానవుల ఆత్మలు ఎక్కడికి వెళ్తాయన్న ప్రశ్న మీద మాట్లాడుకుంటున్నాం. 3వ ఆకాశములో పరదైసులోనికి కొనిపోబడిను అంటాడు. పరదైసు అనగా వనము, దేవుని వనము. ఆ పరదైసు అనేది 3వ ఆకాశంలో ఉందట. అక్కడికి కొనిపోబడ్డారట ఈ పరిశుద్ధులు. చెరను చెరగా కొనిపోయి. చెర అంటే ఇప్పుడు చెరసాల అంటామండి, జైలు అంటాం. మామూలుగా చెరసాలలో మనం అనుకుంటాం యాతన పెట్టబడతారు, శ్రమ పెట్టబడతారు అని. మీరు గమనించండి, నేరము ఒప్పుకునేంత వరకే పోలీస్ కోటింగ్ ఉంటుంది. స్తోత్రం. వాడు నేరం చేసినోడు ఒప్పుకునేంత వరకే పోలీసులు ఏదైనా బాధిస్తే, నేర నిర్ధారణ జరిగిన తర్వాత తీర్పు జరిగింది. తీర్పు జరిగిన తర్వాత అతన్ని ఏం చేస్తారు? జైలుకు పంపుతారు. జైలుకు పంపినప్పుడు అతనికి అన్నం పెడతారా పెట్టరా? అతడు విశ్రాంతి పొందడానికి మార్గం చూపిస్తారా లేదా? కట్టుకోవడానికి బట్టలు ఇస్తారు, కప్పుకోవడానికి దుప్పటి ఇస్తారు, పండుకునే స్థలం ఇస్తారు, పట్టెడు అన్నం పెడతారు, చేయటానికి పని కూడా వాళ్ళకి అక్కడ ఉంటుంది. కానీ ఒక్కటే బాధ, ఆ కాంపౌండ్లోనే ఉండాలి. కాంపౌండ్ దాటి బయటికి రాకూడదు, బయటోడు అందులోకి పోకూడదు. ఇది రూల్. ములాఖత్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ చూడటానికి వాళ్ళకి అవకాశం ఇస్తారు. జైల్లో ఉన్న వ్యక్తితో వీళ్ళు మాట్లాడుకోవడానికి. అంటే ఇప్పుడు జైల్లో అతను ఆ కాంపౌండ్లో ఉన్నాడు, అతను సంఖ్యలో లేడు, ఫ్రీగానే ఉన్నాడు. కానీ తన వారిని కలుసుకోవడానికి కానీ వారు అతన్ని కలుసుకోవడానికి కానీ అవకాశం లేదు. ఆ లోపల అతను పనిచేసుకుంటా ఫ్రీగా ఉన్నప్పటికీ అతడు చెరలో ఉన్నాడు. అంటే కొన్ని హద్దులలో పరిమితం చేయబడ్డాడు. తన వారిని కలుసుకోవడానికి కానీ వారు అతన్ని కలుసుకోవడానికి కానీ ఛాన్స్ పెద్దగా చెప్పండి. అది దాన్ని ఏమన్నారు? చెర అన్నారు. అలాగే చనిపోయిన మానవ ఆత్మలు కూడా, వినండి బాగా, చనిపోయిన మానవ ఆత్మలు కూడా చెరలో ఉంచబడటం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు యాతన పెట్టబడుతున్నారని అర్థం కాదు. వాళ్ళకు నిర్ణయించబడినటువంటి ప్రదేశము, వాళ్ళకు ఉంచబడిన హద్దులో వాళ్ళు ఉండొచ్చు, ఎంతైనా అందులో ఆనందించవచ్చు. పరిశుద్ధుల ఆత్మల సంగతి చెప్తున్నాను నేను. ఫస్ట్ ఇప్పుడు మనం కోల్పోయిన మన వాళ్ళు ఉన్నారు, దేవుడిని ఎరిగిన వాళ్ళు ఉన్నారు, దేవుడిని ఎరక్కపోయినా మనస్సాక్షిని బట్టి మంచిగా బతికిన వాళ్ళు ఉన్నారు, అసలు సువార్త తెలియకుండా మంచిగా బతికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి చనిపోయేటప్పుడే దేవుడు నిర్ధారణ చేస్తాడు, ఇతడు పరదైసుకు పంపబడాలా లేకపోతే పాతాళానికి పంపబడాలా. పాత నిబంధన భక్తుల ఆత్మలు ఫస్ట్ ఎక్కడ ఉన్నాయని చెప్పాను? భూమి కింది భాగంలో ఉన్న పాతాళములో ఒక ప్రదేశంలో వాళ్ళ ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మలను ఏం చేశాడు? ఆయన సిలువలో ప్రాణం పెట్టినప్పుడు భూమి యొక్క కింది భాగమునకు వెళ్ళి చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని మాత్రమే అక్కడ ఉంది. 3వ ఆకాశమునకు పోయిన లేదు. చెరను చెరగా కొనిపోయి అన్నకాడ ఆపి 2 కొరింథీ పత్రిక 12
1, 2, 3 వచనాలు చదివితే అప్పుడు ఆ లింక్ సరిపోయింది అన్నమాట. 2 కలిపి చదివితే ఆయన ఆరోహణమైనప్పుడు భూమి యొక్క క్రింది భాగములకు దిగిపోయి చెరను చెరగా పట్టుకొని పోయి 3వ ఆకాశములో ఉంచాడు. అంటే భూమి కింది భాగంలో పరిశుద్ధుల ఆత్మలు ఉన్నాయి అనడానికి ఒక రుజువు చెప్తాను. ఫస్ట్, ఈ ధనవంతుడు లాజరు స్టోరీలోనే అది దొరికింది మనకి. ధనవంతుడు చనిపోకముందు లాజరు చనిపోయాడు, అబ్రహాము రొమ్మున ఆనుకొన కొనిపోబడ్డాడు. కొంతకాలానికి లాజరు అనేవాడు కూడా, ధనవంతుడు అనేవాడు కూడా చనిపోయాడు. ధనవంతుడేమో అగ్నిలో యాతన పడుతున్నాడు. పాపం వాడి ఇంటి వాకిట్లో పడిగాపులు కాసి ఒక రొట్టె మొక్కనా పెడతాడేమో, ఇంత ప్రేమ చూపిస్తాడేమో అని ఆశించినటువంటి లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొన కొనిపోబడ్డాడు. వాడికి ఒక రొట్టె మొక్క కూడా పెట్టనటువంటి ధనవంతుడు చచ్చి పాతాళం అగ్నిలో యాతన పడుతున్నాడు. ఇప్పుడు పరదైస్ ఎక్కడుంది? ప్రస్తుతం అయితేనేమో 3వ ఆకాశంలో ఉంది. కానీ క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టకముందు స్టోరీ ఇది. అప్పుడు ఎక్కడుంది? భూమి యొక్క కింది భాగంలో ఉంది. ఎట్లా ఉందంటే, ఆ పాతాళ లోకంలో ఒక పక్క పరదైస్ ఉంది. అంటే పరదైస్ అంటే పరిశుద్ధుల విశ్రమ స్థానం అని చెప్తున్నాను నేను. అర్థమైందా? అంటే పరిశుద్ధుల విశ్రమ స్థానం ఒక పక్క ఉంది, ఒక పక్కేమో అగ్నితో ఉన్న స్థలం ఉంది. ఈ రెండింటికి మధ్య అగాధం ఉంది. దేవునికి స్తోత్రం. ఏముంది? రెండింటికి మధ్య అగాధం ఉంది. ఈ అగ్నిలో యాతన పడుతున్న ధనవంతుడికి అబ్రహాం కనపడుతున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర రొట్టె ముక్కల కోసం కాచుకున్నటువంటి లాజరు కూడా కనపడుతున్నాడు. వీడు అంటాడు, అగ్నిలో యాతన పడతా, తండ్రివైన అబ్రహామా, ఇక్కడ అగ్నిలో నేను యాతన పడుతున్నాను, నా గొంతు తడారిపోయింది, దాహముతో అల్లాడిపోతున్నాను, చద్దామంటే చావు రావట్లా, బతుకుదామంటే బతకలేకపోతున్నాను ప్రశాంతంగా. బాగా వినండి నాయన, జవసత్వాలు బాగున్నాయని విచ్చలవిడిగా విర్రవీగి ఓడి చెప్పినా వినకుండా నడమంత్రంగా మిడిమేళంగా ఊరేవాళ్ళు బాగా వినండి. స్తోత్రం. దేవుడు దేవల మేము అట్టేం లేవులే అన్నోళ్ళు కూడా వినండి. చచ్చిన తర్వాత ఇది ఒకటి ఉంటుందన్న సంగతి వాడు అనుకోలా, వాడు ఊహలో కూడా ఊహించలా. ఉన్నదే జీవితం, ఒకటే జీవితం, తిను తాగు సంతోషించు సుఖించు, ఎవడట్ట సచ్చినా నీకు అనవసరం, బతికేరా బాబు బతికేయి అన్నట్టు బతికాడు. చచ్చిపోయాడు. వాళ్ళు గ్రాండ్గా వాడిని భూస్థాపన చేశారు. నాకు తెలిసి అప్పుడు న్యూస్ పేపర్లో ఉండవులే, కానీ అదే వాడు ఇప్పుడైతే ఫలానా వాడు మరి స్వర్గస్థులైనందున మేము చింతిస్తున్నామని పేపర్లు వేస్తారుగా, అట్లాగా పేపర్లు అంతా అడిఫోటోలు ఉండేయేమో. డబ్బున్నాడు కదా, పోయినప్పుడు అందరూ పేపర్ ఫుల్గా వేపిస్తారు, పబ్లిసిటీ మామూలుగా ఉండదు. సమాధి కార్యక్రమానికి కూడా చాలామంది వచ్చి ఉంటారు, కానీ లాజర్ కార్యక్రమానికి ఎవడు లేడు. కానీ లాజర్ ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం రొమ్మున ఆనుకొని కొనిపోబడ్డాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇంత గ్రౌండ్గా సమాధి కార్యక్రమం చేస్తే పేపర్లు ఏమేశారు? ఎందుకంటే స్వర్గస్థులైనందుకంటే. స్వర్గస్థుడు కాదు, వాడు పాతాళస్థుడు అయ్యాడు. అర్థమైందా? వాడు పాతాళలో యాతన పడుతున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? అడుక్కుంటున్నాడు. ఎవరిని? అబ్రహాముని. ఏమని అడుక్కుంటున్నాడు? నీ దగ్గరనున్న లాజరును పంపు. ఆ లాజర్ నాకు తెలుసు, మా ఇంటి దగ్గర ఉన్నోడే. ఆ లాజర్ను పంపు, తన చిటికిని వేలుతో ఒక నీటి చుక్క నా గొంతులో వదులుతాడు, నా దప్పిక తీరిది తండ్రివైన అబ్రహామా అని అడిగాడు. భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడిని లాజరు అడిగాడు, ఒక రొట్టె మొక్క ధర్మం చేయ బాబు అని అడిగి ఉండొచ్చు. వీడైలా దరిద్రుడు. ఇప్పుడు చచ్చిన తర్వాత కథ రివర్స్ అయిపోయింది. లాజరుని ఈడు అడుక్కుంటున్నాడు. ఇలాంటి సన్నివేశం ఒకటి ఉంటుందని ఎవరన్నా ఊహించగలరా? కానీ జరిగింది. నేను చెప్పలా, సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు. స్తోత్రం చెప్పండి అందరం. నిద్ర వచ్చిన వాళ్ళు ఇంకోసారి చెప్పండి. అది నేను నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పమన్నా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మీరు రెండోసారి కూడా చెప్పారంటే అంత కనెక్ట్ అయిపోయారనమాట మ్యాటర్కి. జాగ్రత్తగా వినాలా, నేను ఏం మాట్లాడుతున్నానో జాగ్రత్తగా వినాలా. అబ్రహాం నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. కుమారుడా, భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్లు సుఖపడితివి. వాడు అక్కడ యాతన పడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. ఎవరు? లాజరు.
ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, విశ్రాంతి పొందుతున్నాడు. నీవేమో నీకు ఇష్టం వచ్చినట్టు సుఖమును అనుభవించితివి. నువ్వు దేవుణ్ణి లెక్క చేయకపోతేవి, మనుషుల్ని లెక్క చేయకపోతేవి, సచ్చిగడకు వస్తేవి. నీ బాధ చూసి సాయం చేయాలని ఉంది, కానీ చేయాతి కాదు. అక్కడి వారు ఇక్కడికి దాటి రాజాలకుండునట్లును, ఇక్కడి వారు అక్కడికి దాటి పోజాలకుండునట్లును మీకును మాకును మధ్య అగాధం ఉంచబడి ఉన్నది. మేము దాటి నీ దగ్గరికి రావాలంటే ఈ అగాధంలో గుండా రావాలి, అది కుదరదురా. ఇక నువ్వు ఆ యాతన అనుభవించటమే అన్నాడు. వాడి ప్రార్థనకు జవాబు వచ్చిందా? రాలా. వాడి విజ్ఞాపనకు జవాబు వచ్చిందా? రాలా. వాడి దాహం తీరిందా? రాలా. అయితే వాడు మాట్లాడటం మానేలా మళ్ళీ ఇంకొక మాట ఎత్తాడు. తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎంతమంది బ్రదర్స్ ఉన్నారో కూడా గుర్తుంది వాడికి. 2, వాళ్ళు ఏం బతుకుతున్నారో కూడా వాడిని గ్రహింపుంది. తండ్రివైన అబ్రహామా, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు. నేనే బతికానో అదే బతుకు వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ దగ్గరికి లాజర్ను పంపు. ఏ కాడికి ఆ లాజర్ను అక్కడి నుంచి పంపాలని పగబెట్టినట్టున్నాడు ఈ దరిద్రుడు. దేవునికి స్తోత్రం. పంపిస్తే నా దగ్గరకు అగ్నిలో కన్నా పంపించు, లేకపోతే భూమి మీద కన్నా పంపించు. భూమి మీద నాకు 5 ఎంతమంది సహోదరులు అంట? 5 తోడబుట్టినోళ్ళు అంట. ఇటు పెద్దన్నయ్య కావాలా, పెద్దన్నయ్య. నేను బతికే వాళ్ళు బతుకుతున్నారు. ఇలాంటిది ఒకటి ఉందని ఆ దరిద్రులకు తెలియదు. నాకు తెలిసే వాళ్ళ తెలియటానికి వాళ్ళు అదే బతుకుతున్నారు. దయచేసి లాజర్ను పంపు, వాళ్ళకి చెప్పించు, ఇలా ఒకటి ఉంది అని చెప్పించయ్యా, వాళ్ళన్నా ఇక్కడికి రాకుండా కాపాడబడతారు అని మొత్తుకుంటామన్నాడు. భూమి మీద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అంటే వాళ్ళు రచించినటువంటి లేఖనాలు, వాళ్ళు ప్రవచించిన ప్రవచన వాక్కులు, వాటిని అందించే సేవకులు భూమి మీద ఉన్నారు. వాటిని విశ్వసించాలి. ఆ ప్రవక్తల మాటలు నమ్మి మారు మనసు పొందాలి. ఓకే, అక్కడ ఉంచాల్సినవేవో దేవుడు ఉంచాడు, చెప్పించాల్సిన వాళ్ళ చేత చెప్పిస్తున్నాడు. విని మర్యాదగా మారు మనసు పొందితే సరి, లేదని వాటిని తిరస్కరిస్తే వాళ్ళ బతుకు కూడా నీ బతుకేరా అన్నాడు. అప్పుడు వీడన్నాడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. అక్కడ ఉన్నాయి, కానీ మా దరిద్రులు నమ్మే రకం కాదు. వాక్యాలు, లేఖనాలు, సేవకులు చెప్పే మాటలు వినే రకం కాదు. మా వాళ్ళు మారాలంటే సచ్చినోడు బతికి చెబితే గాని మారరు. బాబా, మీకేమైనా అర్థమైందా వాడి బాధ? అంటే ఏ బాపతో తెలుసా? అరే దేవుడు ఉన్నాడు, తీర్పు ఉంది, పరలోకం ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉందంటే ఏంది? ఎవడు చెప్పాడు? ఎవరిని రమ్మను? చచ్చిపోయి తిరిగి లేచి వచ్చినోడు ఎవడో నాకు చూపించు, నేను నమ్ముతా. ఎవరు చచ్చిపోయి తిరిగి లేచి వచ్చి చెప్పినోడు ఎవరో నాకు చూపి. అన్ని రకాలు ఉన్నారా లేదా రోడ్డు మీద, సమాజంలో, పబ్లిక్లో? తగిలారా మీకు ఎప్పుడన్నా? ఎంతమందికి తగిలారా అట్లాంటి వాళ్ళు? ఓయ్ అబ్బా, చాలామంది చేతులు ఎత్తారు. అంటే వీళ్ళకి బతికినోడు చెబితేనరా వీళ్ళు. ఈ మొనగాళ్ళు వినాలంటే, ఈ మొనగత్తెలు వినాలంటే సచ్చినోడు లేచి చెప్పాలా. అట్టంటి వాళ్ళు మా వాళ్ళని చెబుతున్నాడు. అంటే ఈడు కూడా అట్టంటోడే, ఈడు కూడా అదే మాటలు మాట్లాడినట్టున్నాడు భూమి మీద ఉన్నప్పుడు. అట్టనే ఊరేగినట్టున్నాడు మిడిమేళంగా. ఇప్పుడు అంటాడు, మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి వాళ్ళకి చెబితే వాళ్ళు విని మారు మనసు పొందుతారయ్యా. మృతులలో నుండి లేవాలంట, లేచి వెళ్ళి చెప్పాలంట. అంటే అబ్రహాం సమాధానం ఇలా, అట్లా కుదరదని. ఇప్పుడు ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయాలు ఏంటంటే, మానవుడు చనిపోయిన తరువాత చరిత్ర అయిపోవటం లేదు, అసలు చరిత్ర అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ విషయం. రెండవది, చచ్చిపోయిన వాళ్ళకి ఏ స్పృహ ఉండదని మీరు అనుకోవద్దు. వాళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ గుర్తే. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి ఏంటంటే, వాళ్ళు భూమి మీద జీవించి ఉన్న వాళ్ళ విషయమై బాధపడతారు అన్నది కూడా సత్యమే బైబిల్ ప్రకారం. మరి వాడు చూడు, అగ్నిలో వాడాతన పడతా వాడి గురించి ఆలోచించుకోకుండా ఆ మిగిలిన 5 గురించి ఆలోచిస్తున్నాడు. ఏమని? వాళ్ళు ఇక్కడికి రావద్దు అని. దేవునికి స్తోత్రం. అట్లయితే పరదైసుకు పోయిన వాళ్ళు ఏమని ఆలోచిస్తారు? భూమి మీద ఉన్న మా వాళ్ళు ఇక్కడికి రావాలి. ఆహా,
ఈ విశ్రమ స్థానానికి రావాలి, ఆనందమయమైన ప్రపంచంలోకి రావాలి అని కోరుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మా నాయన పోయాడు, మా నాయనకి ఇంకేం స్పర్శ ఉండదు అయింది. ఆయనకి ఎంతమంది పిల్లలో తెలుసు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసు, ఆయన వెళ్ళిపోయే నాటికి ఎంతమంది బాప్తీసం పొందారో తెలుసు, ఇంకెంతమంది పొందాలని సిద్ధమయ్యారో తెలుసు, అన్నీ తెలుసు. జీవాత్మ విడిపోయింది తప్ప మైండ్ ఏం పోదు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే వీడు చూడు అబ్రహామును గుర్తుపట్టాడు, అబ్రహాం కూడా వీడిని ఎరుగును, వీడు లాజర్ను కూడా గుర్తుపట్టాడు. రేపు మనం పోయిన తర్వాత కూడా వాళ్ళు మనం గుర్తుపడతా, వాళ్ళు కూడా మనల్ని గుర్తుపడతారు. కావాలంటే వెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం. ఏమొద్దులే, మనం సేవ చేద్దాం, సువార్త ప్రకటించాలి. బోల్డ్ అంత పని ఉంది మనకి, ఏమండి, బోల్డ్ అంత పని ఉంది, అది చేసి పోదాం, తొందరపడవాకండి. కొంతమందికి కొంచెం బాధ వచ్చినా సరే, సావు రాట్లా, సావన్న రాట్లా. సత్య ఏం చేస్తావు? సేవ చేస్తావా? సత్య ఎవరైనా సువార్త చెబుతావా? ప్రభుని ఏమన్నా మహింపరచగలుగుతావు? ఏం చేస్తావు? నీ బొంద సావు అని తెగ్గొడతావు. సత్య ఏం లేదు ఇక, నువ్వు ఏం చేయటానికి లేదు ఇక వర్క్. నువ్వు ఏది చేసినా, ఏది పొందినా, ఏది సంపాదించినా, ఏది ఆర్జించినా ఈ భూమి మీద ఉన్నంత వరకే నీవు పనిచేసే దినములు, నీకు ఛాన్స్. దీని విలువను గుర్తించే కొంతమంది పెళ్లి పెటాకులు కూడా వదిలేసి సేవకు సమర్పించుకున్నారు. అంటే నా దినములన్నీ కూడా దేవుని సేవలోనే ఖర్చు అయిపోవాలి, నా రోజులన్నీ దేవుని సేవలోనే ఖర్చు అయిపోవాలి. మళ్ళీ ఈ పెళ్లి పెటాకులని, ఈ లోక సంబంధమైన బంధాలు తగిలించుకొని లైఫ్లో కొంత టైం వేళ్ళగా తగలబెట్టి ఇదంతా వద్దు. నా ఫుల్ టైం, నా టైం మొత్తం కూడా దేవుని కొరకే ఖర్చు అయిపోవాలి. ఎందుకంటే భూమి మీద నాకున్న రోజులు కొన్నే, కాబట్టి నాకున్న సమయమును నేను సరిగా సద్వినియోగం చేసుకోవాలనే వివేకం కలిగిన వాళ్ళు ఇహ సంబంధమైన అనుబంధాలను కూడా త్యజించారు, వదిలేశారు. ప్రభు కోసమే బతికేయాలని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ జీవితాలు అలాగా త్యాగం చేసుకొని దేవుని కోసం బతుకుతున్నారు. ఎవ్రీడే దేవుని సేవలోనే తలమునకలు అయిపోయారు. అలాగా జీవించిన వాళ్ళలో సాధు సుందర్ సింగ్ ఒక ఆయన ఉన్నాడు. భక్త సింగ్ గారు కూడా ఆ వైవాహిక జీవితాన్ని కూడా వదిలేసి తన బ్రతుకంతా సేవకే ఖర్చు చేసేసాడు. ఆయనకు భార్య బిడ్డ కూడా ఉన్నారు. భక్త సింగ్ గారిగా వదిలేసుకున్నాడు. ఆయన విధేయత చూపలేదు. నేను పోషించుకుంటాను, నేను దేవుడు సువార్త కొరకు పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలంటే నేను రాను. సరే ఉండిపో. జీవితాంతం అలా అంకితం అయిపోయాడు దేవుని సేవ కొరకు. అలాగా భక్తులు తమ జీవితాలను అంకితం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. ఎందుకు? కాలం విలువ తెలుసు, జీవితపు విలువ తెలుసు. మనం ఏదన్నా పొంద సిద్ధమైతే ఇక్కడ కష్టపడితేనే, ఇక్కడ ఉన్నప్పుడే. రేపు క్రీస్తు న్యాయపీఠపు తీర్పు ఎందుకు అనుకున్నాం? మరి న్యాయపీఠపు తీర్పు సంఘానికి మనకి ఎందుకు అనుకున్నాం? ఎవరెవరు ఎంత కష్టపడ్డారో, ఎంత త్యాగం చేశారో, ఎంత ప్రయాసపడ్డారో దాని అంతటికి జీతం ఇవ్వడానికి. కుటుంబాలనే త్యాగం చేసి బతుకంతా దేవుని కోసం అంకితం చేసిన వాళ్ళను ఆదివారం కూడా సరిగ్గా చర్చికి రాని రకాలు ఒకటేనా? ఏమయ్యా, అది ఎక్కడో కలిసిన చుట్టం వచ్చానే చర్చిగా కొడతాడు వంక చూపించి. ఎందుకు రాలేదంటే చుట్టాలు వచ్చారు, అలా చుట్టాలు వచ్చారు అందుకని రాలేదు. దేవునికి స్తోత్రం. మరి ఎవడో చుట్టం కోసం ఆగిపోయినాడను సమస్తాన్ని దేవుని కోసం వదిలేసి బ్రతుకునే త్యాగం చేసినాడు. ఇద్దరు ఒకటేనా? ఇద్దరు జీతం ఒకటేనా? అది రేపు అక్కడ జడ్జిమెంట్లో అది వస్తుంది. ఎవరెవరు ఎంత త్యాగం చేశారో, ఎంత కష్టపడ్డారో, వాళ్ళ జీవితం ఎంత ఖర్చు చేశారో దేవుని కోసం, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం ఎంత ప్రయాసపడ్డారో, ఎన్ని త్యాగాలు చేశారో, ఎంత డబ్బు పోగొట్టుకున్నారో, టైం పోగొట్టుకున్నారో, లైఫ్ పోగొట్టుకున్నారో, ఎలా ప్రయాసపడ్డారో మొత్తం లెక్క. మనం చెప్పే పనిలో మొత్తం తీస్తాడు లెక్క. ఇంత త్యాగం చేసావు, ఇంత ఖర్చు చేసావు, ఇంత కష్టపడ్డావు, ఇదిగో ఇంత ప్రయాసపడ్డావు కనుక ఇదిగో నీకు జీతం అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద జీతము కలదు, ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇచ్చుటకు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. అసలు నువ్వు ఎక్కడ మొదలు పెట్టావు, ఎటు తిరుగుతున్నావు, ఏందిరా అసలు నీ ప్రసంగం అనుకుంటున్నారా? నేను వైనంగానే ఉన్నానా, నేను తిక్కలుగా ఉన్నానా? దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణం తర్వాత జీవితాన్ని గురించి మాట్లాడుతున్నానండి. అది ఇతర గ్రంథాలు చెప్పాయి, జడ్జిమెంట్ ఉంది, నరకం ఉంది, దేవుని విశ్రాంతి స్థలం ఉంది అని. బైబిల్ గ్రంథం ఇంకా విపులంగా వివరించింది, అది చెప్తున్నాను నేను. దానికి ఎగ్జాంపుల్గా ధనవంతుడు లాజరు స్టోరీ
చూపించి చచ్చిపోయిన వాళ్ళకి అసలు ఏమేమి ఫీలింగ్స్ ఉంటాయి అనేది కూడా చెబుతున్నాను నేను. మనం ఏమనుకుంటాం, పోయినోడు పోయాడు ఇంకేం ఉండదు అనుకుంటాం. కాదు కాదు, అన్నీ ఉంటాయి జ్ఞాపకం. అయితే ఒకటి తెలుసు, మృతులైన వాళ్ళకి ఒకటి తెలుసు. ఇప్పుడు భూమి మీద భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు చనిపోయిన తర్వాత, ఇప్పుడు భర్త ముందు వెళ్ళాడు, భార్య తర్వాత వెళ్ళింది అన్నది. ఏంది మా ఎన్ని రోజులు నువ్వేమన్నావు? నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నీతో పాటే జీవితం అన్నావుగా. చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు మాట్లాడావు? నువ్వు లేకపోతే నేను బతకలేనండి అన్నావుగా. మరేం 18 సంవత్సరాల తర్వాత వచ్చావేంది? ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావు అని అడిగేది ఏమి ఉండదు ఆడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లాగే భార్య ముందు పోయి భర్త వచ్చాడు అనుకో, తర్వాత లేటుగా భర్త పోయాడు అనుకో, ఏమండి ఏమన్నారు అసలు మీరు? నువ్వు లేకపోతే ఒక్క రోజు కూడా బతకలేనమ్మాయి అన్నారా? నేను పోయాక 2 పెళ్ళిళ్ళు చేసుకున్నా. ఇదేనా నీ నమ్మకత్వం? ఇట్లాంటి ముచ్చట్లే ఉండవు. ఈ అనుబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా ఈ లోకపు నటన. మృతి నొందిన వాడికి నటనలో నుండి వాస్తవ లోకంలోకి వెళ్తాడు, భ్రమల ప్రపంచంలో నుండి వాస్తవ ప్రపంచంలోకి వెళ్తాడు. భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా చనిపోయి వెళ్ళింది అనుకో, ఏమోయ్ భలేదాన్ని ఎంతసేపు రా తొందరరా కాళ్ళు పట్టు అనరు. కాళ్ళు పట్టలేదు, చేయబట్టలేదు. ఆయన సహోదరుడా సహోదరి అనాల, ఆయన సహోదరుడా అంటే ఎవరి పాత్ర వాళ్ళు వేశారనమాట భూమి మీద. అందుకే దేవుని వాక్యం ఏం చెప్పిందంటే ఈ లోక నటన అన్నాడు. అందుకే మనం పాటలో పెట్టుకున్నాం, విరక్తి పాటలు పాడుకుంటుంటాం కదా మనం. బంధు బాంధవ్యాల బాధ వలదు, బరువు బాధ్యతలన్న భయము వలదు. బంధు బాంధవ్యాల బాధ వలదు, బరువు బాధ్యతలన్న నీ మధుర బంధమే నాకు చాలు, నీ మధుర బంధమే నాకు చాలు. నీవిచ్చు భాగ్యమే నాకు మేలు, నీవిచ్చు భాగ్యమే నాకు మేలు. నీవు మెచ్చు కార్యమే నాకు చాలు, నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. దేవునికి రెండో చరణం. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు కీర్తి కిరీటాలు కలల సంచారాలు ఈ భ్రమల సంచారాలు. దేవునికి స్తోత్రం. అది విషయం. ఈ లింకులన్నీ ఏడున్నంత వరకే, ఏడు కూడా పర్మనెంట్గా ఉండదు, తెంచుకొని వెళ్ళిపోతున్నారు చూడు. భార్య లేదు, భర్త లేదు, తల్లి లేదు, పిల్లలు లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక పెత్తనాలు ఉండవు. మళ్ళీ హస్బెండ్ భార్య మీద పెత్తనం చేసేది ఏమి ఉండదు. అలాగే భర్తకు పనులు చెప్పేది భార్య కూడా ఏమి ఉండదు. ఒకవేళ ఎదురుపడి పలకరించుకుంటే ఎవరి పాత్ర ఎవరు వేశారనేది చూసుకొని నాకు తెలిసి ఆలోచన చేసుకుంటారు. ఆ పాత్ర నీది, ఈ పాత్ర నాది. ఏమండి? అంతే. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే అనుబంధాలు, ఇక వేరే విధంగా ఆలోచన చేయడానికి తావు లేదని యేసయ్య చెప్పాడు. చనిపోయిన వాళ్ళు తిరిగి లెగుస్తారు, పునరుద్ధానం ఉంది అంటే సద్దూకయ్యులు నమ్మరు. యేసుప్రభు దగ్గరికి వచ్చి నువ్వు చనిపోయిన వాళ్ళు లెగుస్తారని చెప్తున్నావు బోధకుడా, మాకు డౌట్ ఉందిలే చెప్పు అన్నారు. అడగండి అన్నాడు. ఒక ఆమె పెళ్లి చేసుకుంది, ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు, ఆయన చనిపోయాడు. యూదుల క్రమంలో మరి అన్న చనిపోయిన తర్వాత తమ్ముడు ఆమెను చేసుకుంటాడు. అతనికి 7 సహోదరులు, 7 వాళ్ళ అన్నములు. ఫస్ట్ పెద్దోడు చేసుకున్నాడు, వాడు చచ్చిపోయాడు. రెండోవాడు చేసుకున్నాడు ఆమెనే, వాడు చచ్చిపోయాడు. మూడోవాడు చేసుకున్నాడు ఆమెనే, వాడు చచ్చిపోయాడు. అట్లా 7 చచ్చారు. చివరికి ఆమె కూడా చచ్చింది.
చచ్చినోళ్ళు లెగుస్తారని నువ్వు చెప్పావు కదా. ఇప్పుడు 7 భూమి మీద ఉన్నప్పుడు ఆమె చేసుకున్నోళ్ళే. నువ్వు పునరుద్ధానం అన్నావుగా, అందరూ లెగుస్తారన్నావుగా. అందరూ పునరుద్ధానంలో లేచినప్పుడు ఆమె 7 ఎవరికి భార్య అయ్యిద్ది అని అడిగారు. అమ్మో, ఎంత తెలివైన ప్రశ్న అడిగారో చూడండి. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది ఈ ప్రశ్న? 7 చేసుకున్నారు భూమి మీద ఆమెని. 7 భార్యగానే ఉండింది, చనిపోయారు. ఆమె కూడా చచ్చిపోయింది. చచ్చిపోయి తిరిగి లేచినప్పుడు 7 ఈమె మళ్ళీ ఎవరికి భార్య అయ్యిద్ది అంటే అక్కడ చెప్పాడు యేసయ్య, పరలోకములో పెండ్లికి ఇచ్చుకొనుట పెండ్లి చేసుకొనుట అనేది ఏమి ఉండదు. మీరందరూ సహోదరుల వలెను దేవుని కుమారుల వలెను ఉందురని చెప్పాడు. ఎవడో ఉంటుందా బైబిల్లో? చూసుకోండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. ఇంకొంచెం పెద్దగా చెప్పు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దోతల వలెను ఉందురు. అంటే ఏంది? ఇప్పుడు 7 చేసుకున్నారు కాబట్టి 7 ఆమె మీద పెత్తనం చేసేదేం లేదు. ఇక వాళ్ళకి ఆమెకు సంబంధం ఉంటే ఒకవేళ సహోదర అనుబంధమే తప్ప ఇక వేరే అనుబంధాలు లేవని తేల్చి పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. అంటే మృతులు సజీవులై తిరిగి లెగుస్తారు అనే సత్యం అయితే ఇది తీసేనన్న యేసయ్య స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మీకేం ఎంతవరకు వచ్చాం? మృతులకు భూమి మీద జరిగిన ఘట్టాలన్నీ జ్ఞాపకం ఉంటాయి. భూమి మీద ఉన్నటువంటి ఈ అనుబంధ బాంధవ్యాలు కూడా పాతాళంలో ఉన్నవాడికి గుర్తున్నాయి. నాకు డౌట్ వచ్చింది వాడి స్టోరీ చదివేటప్పుడు, ధనవంతుడి స్టోరీ. భూమి మీద సహోదరుల గురించి ఆలోచించాడు కానీ పాపం కట్టుకున్న భార్య వ్యవహారం చెప్పలేదు ఏంది అంటే ఇప్పుడు వాడి ఫీలింగు సహోదరులు ఎక్కడికి రావద్దు కానీ మా ఆవిడ మాత్రం ఎక్కడికి రావాలని. దేవునికి స్తోత్రం. ఆమె మాత్రం ఎక్కడికి రావాలండి. వాడు దుర్మార్గం చూడండి. మరి నా భార్య కూడా ఇక్కడ రావద్దయ్యా అనాలి కదా. లేదు రావాలా, నాతో పాటు సుఖపడింది కనుక నాతో పాటు. పాయింట్కి వద్దాం. ఈ విధంగా మానవులు చనిపోయిన తర్వాత జీవితాన్ని గురించి బైబిల్ అద్భుతంగా అనేక వచనాలలో వర్ణించింది. ఇవన్నీ అభూత కల్పనలు కావు. భూమి మీద కనపడుతున్నదే కల్పన ఖచ్చితంగా. ఎందుకంటే చూడండి, ఇలా చూసినోడు అలా అయిపోతున్నాడు. తీసుకెళ్ళి ఆ మట్టిలో పడేస్తున్నాం, వాళ్ళ వాడి ఉనికే కనపడట్ల భూమి మీద. ఏది మాయా బెదరు? ఏది మాయా, ఏది నిజం? భూమి మీద దృశ్యంలో కనపడుతున్నవే మాయగా మాయమవుతున్నాయి. ఏదండి? కానీ ఆ దృశ్యంలో ఉన్నవే ఒకనాటికి ఓపెన్ అవుతాయి. అవే నిజాలు, అవే స్థిరాలు, అవే శాశ్వతాలు. పాతాళం ఉంది, పాతాళములో అగ్నిగల స్థలం ఉంది. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించినటువంటి మూర్ఖులు ఆ పాతాళ అగ్నికే చేరతారు. దేవుడు మాట విధేయత చూపి దేవుని మాటకు లోబడి ఆయన క్రమములో కనుసనలో నడిచినటువంటి పరిశుద్ధులు రాకడకు ముందైతే పరదైసుకు చేరతారు. పరిశుద్ధుల విశ్రమ స్థానం. ఎప్పుడన్నా పరదేశం ఎలా ఉంటుందో ఊహించారా? దేవునికి స్తోత్రం. భూమి మీద దేవుడు సృష్టించినటువంటి ఈ ప్రపంచమే ఇంత ఉంటే, ఈ భూప్రపంచం, ఇదే భూప్రపంచం మీద ఎన్నో తరాలు మనుషులు గడిచిపోయినాయి. అందరి అది ఆదాము దగ్గర నుంచి ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు ఈ భూమి మీదనే ఉంచినట్టయితే భూమి పట్టిద్దా? అంతమంది ఉన్నారు. ఇంతమంది ఆత్మలను భద్రపరిచినటువంటి ఆ పరదైసు ఎంత సువిశాలంగా ఉందో ఒక్కసారి ఊహించండి, ఎంత పెద్దదో. ఈ భూమి మీద ఉన్న మహిమే ఇంత వైభవంగా ఉంటే ఏది గతించిపోయే మహిమ, ఆ పరదైసు మహిమ, ఆ పరలోక మహిమ ఇంకా ఎలా ఉంటుందో ఊహించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరదైసు మహిమ ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ప్రభునందుండి మృతులైనటువంటి మృతులందరూ చేరిన స్థలం అది. అసలు ఆ సన్నివేశాలు ఊహించండి ఒకసారి ఎట్టుంటుందో. అక్కడికి పోతే సాధు సుందర్ సింగ్ గారు కనపడతాడు, భక్త సింగ్ గారు కనపడతాడు, మాసిలామణి గారు కనపడతాడు, ఏసన్న గారు కనపడతాడు, రాజబాబు అని కనపడతాడు. మీరు వెనకుండి నేను ముందు పోతే మీరు తర్వాత వచ్చినప్పుడు నేను కూడా కనపడతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి,
సమూయేలు గారు కనపడతాడు, అబ్రహాం గారు కనపడతాడు, ఇస్సాక్ కనపడతాడు, యాకోబు కనపడతాడు, దానియేలు కనపడతాడు, షద్రక్ కనపడతాడు, మేషాక్ కనపడతాడు, అబేద్నెగో కనపడతాడు, దావీదు కనపడతాడు. పరిశుద్ధుల ఆత్మలన్నీ కనపడతాయి. మనం కూడా ఆత్మగా ఉంటాం కాబట్టి. యేసయ్య రాకడకు ముందు పోతే సంగతి చెబుతున్నా. స్తోత్రం. జస్ట్ ఆ మరణ యాత్ర తొలగించుకొని అలా దాటామంటే ఇంకా పరదైసులోకి. నీకు ఎలా ఉంటుందో. ఇంకా అన్నిటికంటే గొప్పగా దేవుని సన్నిధి మహిమ కూడా మనకు కనబడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పౌలు భక్తుడు అన్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని మిగులు ఆశగా ఉన్నది అన్నాడు. ఆ మాట అన్నాడు. అంటే పౌలు వెళ్ళిపోతే ప్రభుతో ఉంటాడా? ప్రభు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కదా ఉన్నాడు. పరిశుద్ధుల విశ్రమస్థానం పరదైసు కదా. పరలోకం వేరు, పరదైసు వేరు. అంటే పరదైసులో కూడా ప్రభు సన్నిధి ఉంది. అర్థమైందా? ఎంత సందడి ఉంటుందంటే ఇక మనం ఊహించలేం. సింపుల్గా చెప్పాలంటే ఆ సందడిని జస్ట్ 2 ముక్కల్లో వర్ణిస్తా. అసలు ఎందుకు వచ్చిందో ఏమో, నన్ను ఇటు ఎందుకు తెచ్చాడో ఏమో, దేవునికి స్తోత్రం. కానీ ఇది చెప్పదగ్గ విషయమే. మనలో చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు, మనకు బాగా ఇష్టమైన బంధువులు చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఏమండి? పెద్ద అయినప్పుడు ఏం బాగలేవులే, కానీ చిన్నగా ఉన్నప్పుడు భలే హ్యాపీగా ఉండేది. మా బంధువులు ఎవరన్నా ఇంటికి వస్తే, మా పెదనాన్నలు కానీ బాబాయిలు కానీ ఎవరు వస్తే, మా ఇంటికి మా బాబాయ్ వచ్చాడు, మా పెదనాన్న వచ్చాడని ఇక మాకు పట్టపగ్గాలు ఉండేవి కాదు. 2 కారణాల చేత ఆనందం. ఒకటి, ఎప్పుడో ఒకసారి కనబడే వాళ్ళు కనపడ్డారు ఆనందం. ఈరోజు వాళ్ళ అందులో పడి మేము స్కూల్ ఎగ్గొట్టినా ఇంట్లో పట్టించుకోరని ఆనందం. మీకు ఆనందంగా ఉంటుందా చిన్నప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు? చిన్నప్పుడే ఉందన్న, ఇప్పుడు కూడా మనకి ఇష్టమైన బంధు. సింపుల్గా ఒక ముక్కలో చెబుతాను. సరే, ఏ బంధువులు స్నేహితులు రాపోయినా సడన్గా శాలెం మనం ఇంటికి వచ్చాడు అనుకో, అట్ట కొడతారా నన్ను? దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఏంది అట్లా స్పందించారు? ఏంది అసలు? చూడు, ఆడపిల్లల దగ్గర అంత ప్రేమ ఉందో చూడు. వీళ్ళు ఎట్ట చూస్తున్నారు అనుకున్నా. ఇప్పుడు ఏనొస్తే వాళ్ళు 1000 రూపాయలు ఖర్చు అని చూస్తున్నారు. ఆడపిల్లలేమో సంతోషంగా అసలు వెంటనే స్పందించారు. అంటే మీకు ఇష్టం లేదన్నమాట నేను రావటం. ఒకవేళ దేవుడు ఇప్పుడు మీరు స్పందిస్తారా? ఒకవేళ దేవుడి కృప నిజంగా నేను సడన్గా మీ ఇంటికి వచ్చాను, ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని ఎట్లా చెప్తారు మీరు? అందరికీ చెప్తారు. అటుపక్కకు పోయి ఇంటి పక్క వాళ్ళు ఆన్లైన్ పిలుస్తారు. నేను చెప్పానే, చాలా వచ్చాడు మా ఇంటికి, వచ్చాడు 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 వచ్చాడు. హడావుడి ఉంటుందా ఉండదా? బాగా ప్రేమించే వ్యక్తులు మన ఇంటికి వచ్చినప్పుడు అస్సలు మన ఆనందానికి అవధులు ఉండవు. అంత ఉల్లాసం, అంత సంతోషం. ఇప్పుడు పరదైసు మహిమ ఎట్లా ఉంటుందంటే, అక్కడికి ఆల్రెడీ చేరిన పరిశుద్ధులు ఇక్కడ నుండి పరిశుద్ధులు ఇంకా చేరుతూ ఉంటారు కదా. ఇక్కడ నుంచి ఆడికి చేరిన వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నోళ్ళని చూసి ఆనందపడుతుంటారు. అక్కడ ఉన్నోళ్ళు వచ్చిన వాళ్ళని చూసి నువ్వు కూడా వచ్చావా, నువ్వు కూడా వచ్చావా, అమ్మో నువ్వు రావనుకున్నా అసలు నేను. చూడు అసలు ఎంత బాగుందా, చాలా ఉన్నాయి చూడటానికి, రా రా నువ్వు రా చూపిస్తా రా. అసలు చూడు, మనకిష్టమైన వాళ్ళు ఆ మహిమలోనికి చేరినప్పుడు, ఆ పరదేశ మహిమకు చేరినప్పుడు ఎంత సంతోషం. ఆ సన్నివేశాన్ని ఒకరు ఊహించండి. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీకెంత సంతోషం కలిగిద్దో, ఇక్కడ నుండి పరిశుద్ధులు అక్కడికి ఎత్తబడినప్పుడు వాళ్ళకి అంతే సంతోషం కలిగిద్ది. అందుకే పరదైసు మహిమ నిత్యానందం. అక్కడ ఉన్నంత వరకు ఆ మహిమలో సంతోషం ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ చోటు కూడా రమ్యమైన చోటు, ఆత్మల విశ్రమ స్థానం. దాన్ని వనం అన్నాడు. దేవుని తోట, దేవుని వనం. మరి ఆత్మల విశ్రమ స్థానం ఎంత మహిమతో చేశాడో, అది ఏ టైపులో ఉందో పోయి చూసి వచ్చి చెప్పిన వాళ్ళు లేరు. పౌలు చూసి వచ్చాడుగా నాకు చెప్పకూడదు అన్నాడు. నేను జస్ట్ ఊహించి చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనకు ఇప్పుడు మన వంశీకులు అందరూ అక్కడ ఉంటారు అనుకుందాం. మన నాన్న ఉంటాడు, నాన్నోళ్ళు మొత్తం అసలు మన మూలం యాడ్ నుంచి వచ్చింది వాళ్ళు మొత్తం ఉంటారు. నిజంగా ఉండాలి, అలా ఉందరు గాక. ఆమె పాతాళంలో మాత్రం పోకుందరు గాక. అట్లాగా ఆ పరదైసు మహిమను ఊహించుకుంటే
అది వర్ణించి చెప్పను, ఎందుకంటే మళ్ళీ తొందరపడి వెళ్ళాలనిపించింది, మీకు వెళ్తారేమో నా భయం. ఏముంది, వెళ్ళాలని మనసారా కోరుకున్నారనుకో, ప్రభా నన్ను తీసుకెళ్ళి ప్రభా, పరదేశికి వెళ్ళిపోతాను ప్రభా అని మనసారా కోరారంటే ఆమేన్ అన్నాడంటే పోతారు. అందుకని దేవునికి స్తోత్రం. కానీ మహిమ మాత్రం వాస్తవం, మహిమ మాత్రం వాస్తవం. అక్కడ వచింపసఖ్యము కానీ మాటలు విన్నాడట పౌలు. ఆ మాటలు ఏ మనుషుడు పలుకకూడదు అన్నాడు. నాకు దేవుని కృపను బట్టి ఒక్కసారి దర్శనం కలిగింది. ఆ దర్శనంలో జస్ట్ ఆ పరదైసు ద్వారము, ఆ ద్వారం లోపల ఏం జరుగుతుందో ఆ కోలాహలం మాత్రం వినబడింది, వ్యక్తులు కనపడలా. లోపలికి రానిలే, వచ్చి ఇడు బాడనుకున్నాడో ఏమో, దేవునికి స్తోత్రం. ఆ లోపలికి మాత్రం రానివల్ల, కానీ అక్కడున్న ఆ కోలాహలం అది మాత్రం బయటికి వినబడుతుంది. ఎంత సందడో! అక్కడ ఏడుపు లేదు, దుఃఖము లేదు, కలతలు లేని, కన్నీరు లేని, ఆకలిదాకులు అసలే లేని. పడదామా? ఎందుకులే బా, టైం అయిపోతుంది. కలతలు లేని, కన్నీరు లేని, ఆకలిదాకులు అసలే లేని, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది, సియోనులో స్థిరమైన పునాది నీవు. కలతలు, బాధలు, ఏడుపులు, దుఃఖాలు, రోగాలు, నొప్పులు, అగసాట్లు, వాళ్ళట, వీళ్ళెట్ట, ఇదంతా ఈ దరిద్రం అంతా ఏడే నుంచి ఆడికి పోయామంటే ఈ దరిద్రమే ఉండదు. ఎందుకంటే అందరూ నటనలో నుంచి వాస్తవంలోకి వస్తారు, కళలో నుంచి వాస్తవంలోకి వస్తారు. అప్పుడు ఇక బంధాలను కూర్చిన బాధలు, వేదనలు అన్నీ మటుమాయమైపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మళ్ళా ఇప్పుడు ధనవంతుడి దగ్గరికి వద్దాం. ఇది దరిద్ర బుద్ధి చూడండి, ఎంత స్వార్థపరుడు. నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు. ఇక భూమి మీద సమాజం లేదా? వాళ్ళ సంగతి ఏంది? ఇట్లాంటి నా అనే స్వార్థపరులు, తమ కోసమే తమ బ్రతికే వాళ్ళందరూ దేవుని కోపానికి గురయ్యే ఛాన్స్ ఉంది. అందుకే అందరికీ చెప్తున్నా, నా అని నా కోసం, మన అని మనకు చెందిన వాళ్ళ కోసం కాదు, సమాజం కోసం కూడా బ్రతికిందే బ్రతుకు. సమాజంలో కొందరికైనా సేవ చేసిందే జీవితం. అర్థమైందా? వాడు చచ్చి పాతాళంలో పోయి కూడా, అయ్యా 10 మందికి చెప్పేటట్టు చూడయ్యా, 10 మందిని ఇక్కడికి రాకుండా చూడే అన్నాడేమో చూడు. ఆహా, మా బెదర్స్ మిగిలిన వాళ్ళ సంగతి ఏందిరా? వాళ్ళ సంగతి ఏమో నాకు తెలియదు. వాళ్ళు వచ్చే రాని ఇబ్బంది లేదు, మా వాళ్ళు మాత్రం రాకూడదు. మృతులకు స్పర్శ ఉంటుంది, మృతులకు స్పృహ ఉంటుంది, మృతులకు ఈ బంధాలను కూర్చిన గ్రహింపు ఉంటుంది. పరదైసు కోలాహలంతో ఉంటుంది. పరదైసు పరిశుద్ధుల విశ్రమ స్థానం, ఆనందమయమైన ప్రదేశం. పరదైసుకి ఎవరు వెళ్తారు? ప్రస్తుతం దేవుని యందు విశ్వాసం ఉంచి విధేయత చూపి రక్షణానుభవంలోనికి వచ్చినటువంటి వ్యక్తులు పరదైసు మహిమకు. పాతాళానికి ఎవరు వెళ్తారు? దేవుని వాక్యానికి చెవినీయక తిరస్కరించి తెలిసి త్రోసివేసినటువంటి మూర్ఖులు, గర్వాంతులు, అహంభావులో లెక్కలేని వారు వెళ్తారు పాతాళాగ్నికి. ఆ యాతనకరమైన ప్రదేశంలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్త పడటమే కాదు ప్రియులారా, అనేకులను జాగ్రత్త చేయాలి. ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, దేవుడు యూదులకు మాత్రమే దేవుడు కాదు, అన్యజనులకు కూడా దేవుడే అని వాడాడు. అంటే అన్యజనుల విషయమైన భారము, బాధ్యత కూడా మన భుజాల మీద ఉంది. మనం ఎట్లనన్నా కష్టపడి దేవుని ప్రేమ సువార్తను వాళ్లకు ప్రచురపరిచి దైవిక ప్రేమను చూపి ఏ విధము చేతనైనా అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షింప బద్ధులమై ఉన్నాము, బాధ్యులమై ఉన్నాము. ఎందుకంటే దేవుడు ఆయన సిలువ ఓన్లీ యూదులకో లేకపోతే కొంతమందికో కాదు, ఎల్ల జనులకు సిలువ. ఎంతమంది రక్షింపబడితే అంతమంది విషయంలో సిలువ సార్థకమైనట్టే. స్తోత్రం. మనం ఎంతమంది ఆత్మలను రక్షిస్తామో అంతమంది విషయంలో సిలువ సార్థకమైనట్టే.
ఎంతమంది రక్షణ పొందకుండా పోతారో వాళ్ళ విషయంలో సిలువ వ్యర్థమైనట్టే, ప్రభు ప్రయాస వ్యర్థమైనట్టు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రభువు సిలువ వ్యర్థము కాకుండానట్లు అన్యజనులకు కూడా ఆయనను ప్రచురపరచవలసినటువంటి బాధ్యత, అన్యజనులను గురించిన చింత కూడా మనం కలిగి ఉండాలి. ఈ స్పృహ ప్రతి క్రైస్తవుడి గుండెల్లో ఉండాలనేది ఈరోజు దేవుడు చెప్పదలుచుకున్న పాఠం. సచ్చినా కూడా ధనవంతుడి గుండెల్లో సాటి మనిషి పట్ల మమత రాలేదు, సమాజం పట్ల స్పృహ రాలేదు. వాడి సంపాదన ఏందో, వాడి డబ్బేందో, వాళ్ళ ఇంటోళ్ళు ఏందో, వాడు బాగేందో, వాడు బతకటం ఏందో. కానీ అది ప్రేమ కలిగిన జీవితం కాదు. వాడి ఇంటి వాకిటకి, ధనవంతుడు వాకిటికి లాజరును పంపించాడు చూడు దేవుడే. అది ఆ ధనవంతుడికి దేవుడిచ్చిన చివరి ఆప్షన్, చివరి అవకాశం. ఆ ఒక్క లాజరుకి అంత రొట్టె ముక్క పెట్టినట్టయితే వాడి గతి ఏమగునో మనం తర్వాత ఊహించేవాళ్ళం. ఆ ప్రేమ, అంత ప్రేమ, గోరంత ప్రేమ వానికి చూపినట్టయితే ఏమో ఆ ఒక్కదాన్ని బట్టి వాడిని ఆ విశ్రాంతిలోనికి తీసుకునేవాడేమో. లేదే, వీడి స్వార్థపూరితమైన జీవితం. వాడు చచ్చినా కూడా వాడి స్వార్థం చావాలా చూడు. అట్లాంటి బతకొద్దు. క్రైస్తవులంగా మనది అలాంటి జీవితం కాదు. అది అగ్నికి పోయే వాళ్ళ జీవితం. ఎక్కడికి పోయే వాళ్ళ జీవితం? అగ్నికి పోయే వాళ్ళ జీవితం. మరి విశ్రాంతిలోనికి ప్రవేశించే వాళ్ళ జీవితం, పరదైసుకు చేరే వాళ్ళ జీవితం ఎలాంటిదై ఉండాలి? తమ కోసమే తమ బ్రతికే వారిది కాదు పరదైసు. సమాజం కోసం, సాటి వ్యక్తుల కోసం, సహోదరుల కోసం ప్రభు బలైనట్టు జీవితాన్ని ఫణంగా పెట్టేటువంటి జీవితమే మహిమకు చేరే జీవితం. నీ మేలు నువ్వు కోరుకో, తప్పు కాదు. కానీ సమాజం యొక్క మేలును కూడా నువ్వు కోరినట్లయితే నీది దేవుని మనసు అయింది. అర్థమైందా? దేవుని దగ్గరికి చేరే వాళ్ళందరూ ఎవరు? దేవుని లాంటి మనస్సును ఏర్పరచుకున్న వాళ్ళు. ఈరోజు విశ్వాసాన్ని బట్టి మనకు దేవుని దగ్గర స్థానం లభించింది. దేవుని వాక్యం వింటున్నాం, దేవుని సత్యం తెలుసుకుంటున్నాం, ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని అన్ని పొందుకుంటున్నాం. అది మన మట్టుకేనా? సమాజాన్ని గూర్చిన చింతొద్దా మనకి? దేవుడు అన్ని జనులకు కూడా దేవుడేనే. కానీ ఈరోజు మనకు తెలిసినంత స్పష్టంగా ఈ సత్యం వాళ్ళకి తెలియలేదు. వాళ్ళకి నరకం ఉందని తెలుసు. ఆ నరకం నుంచి బయటపడటానికి వాళ్ళు, నేను ఆనాడు ఎన్ని పాటలో పాపము నుండి, పాప భీతి నుండి విడిపించబడటానికి, నరక శిక్ష నుండి కాపాడబడటానికి ఈరోజు అన్యజనులు పడుతున్న పాటలు చూడండి. ఎట్లనన్నా ఆ పాపం నుంచి బయటపడాలని. కానీ మనకైతే ఈరోజు విశ్వాసమును బట్టి మన స్థానంలో మన శిక్షను మోసి మనకు రక్షణ ప్రసాదించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనకు ఉచితముగా రక్షణ దొరికింది. మనకు దొరికిన ఈ ఉచిత రక్షణ మనమే సొంతం చేసుకుని ఆగితే న్యాయమేనా? అయ్యో దేవా నన్ను రక్షించావు, నా ఇంటి వాళ్ళని రక్షించావు, మా వరకేనా తండ్రి? అయ్యో నా ఇరుగు పొరుగుల సంగతి ఏంది, నా సమాజం సంగతి ఏంది, నా గ్రామం సంగతి ఏంది, నా పట్టణం సంగతి ఏంది, నా వీధి సంగతి ఏంది, నా రాష్ట్రం సంగతి ఏంది, నా దేశం సంగతి ఏంది, నా ప్రజల సంగతి ఏంటి తండ్రి? వాళ్ళ సంగతి ఏంటి తండ్రి? నన్ను దర్శించావు, నన్ను రక్షించావు, వాళ్ళను కూడా దర్శించు తండ్రి, వాళ్ళతో కూడా మాట్లాడు తండ్రి అని వారి కోసం ప్రార్థించేటువంటి వ్యక్తులు దేవునికి ప్రియమైన వారు. దేవునికి స్తోత్రం. రెండవది సేవ చేసి దక్షిణాఫ్రికా దేశానికి వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్. ఎలా వెళ్ళాడో తెలుసా? వైద్య విద్యను కొంత నేర్చుకొని వెళ్ళాడు. వాళ్ళు ఆటవిక మనుషులు, వాళ్ళకి ఏమీ తెలియవు. వాళ్ళు మంత్రగాళ్ళ మీద, వాటి మీద నమ్మకాలు ఉంచి జీవించేటువంటి వ్యక్తులు. ఈయన పోయినప్పుడు చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. దక్షిణాఫ్రికాలో కొన్ని తెగల మనుషుల పరిస్థితులు. డేవిడ్ లివింగ్స్టన్ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వైద్య విద్య నేర్చుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళకు ముందు యేసును పరిచయం చేయాల, ఫస్ట్ వైద్యం చేశాడండి. ఆ వైద్యంలో చాలామంది ప్రాణాలని కాపాడు. మొదట నమ్మలా ఆయన చెప్పే వైద్యానికి వచ్చిన విషయాలు నమ్మలా. తర్వాత ఆయన వైద్యం చేసినప్పుడు కొంతమందికి బాగుపడుతున్నప్పుడు చిన్నగా ఆయన మాట నమ్మటం మొదలుపెట్టారు. యేసును గురించి చెప్పటం తర్వాత ముందు ఆ సమాజం పట్ల తనకున్న భారాన్ని క్రియారూపంలో వ్యక్తం చేసి వాళ్ళలో అనేక మంది ప్రాణాలు కాపాడాడు. ఓ సందర్భంలో
వాళ్ళున్న అటవీ ప్రాంతం, ఒక సింహం మనుషుల్ని చంపుతుంటుంది. ఈయనకి గన్ను కాల్చడం తెలుసు. ఒకరోజు ప్రజల్ని కాపాడటానికి సింహానికి తలపడతాడు, సింహాన్ని ఎదుర్కోవడానికి తలపడతాడు. సహజంగా వాడు ప్రాణం వాడు కాపాడుకోవడానికి ఆలోచిస్తారు, కానీ ఆ ప్రజల ప్రాణాలు కాపాడటానికి సింహానికి ఇతను ఎదురుపోతాడు. ఆ పంజాతో కొట్టుద్ది. మీరు డేవిడ్ లివింగ్స్టన్ స్టోరీ చదవాలి, భక్తుల స్టోరీలు చదవాలి. ఏమంటే ధనవంతుడిలాగా స్వార్థపూరితమైన బతుకు, మన కోసమే మనం బతకటం ఒక క్రైస్తవుల లక్షణం కాదు. అర్థమైందా? దేవుని ప్రేమను కనపరిచి సమాజం కోసం జీవించాలి. ఎందుకంటే అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన నరకానికి పోతారు వాళ్ళు. అక్కడికి పోనీయకుండా వాళ్ళని కాపాడటానికి ప్రార్థించటం అనేది మొట్టమొదటి సంగతి. దేవుడు వాళ్ళకు కూడా దేవుడే, ఆ సంగతి వాళ్ళకి తెలియదు. యేసు ప్రభు అంటే క్రైస్తవుల దేవుడు. ఒరే క్రైస్తవుల దేవుడు కాదు నాయన, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ మధ్యకాలంలో మీలో ఆత్మల భారం చల్లారిపోయింది. మీలో చాలామంది ఒకప్పుడు ఆత్మల కొరకు మంచి ఆరాటాన్ని వ్యక్తపరిచిన మీరు చాలామంది చల్లారిపోయారు ఈరోజు. అందుకని మరొక్కసారి మిమ్మల్ని రేపట యుక్తమని ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నాను. మనం ఉన్నంత వరకు ఆత్మల రక్షణ కార్యం ఆగకూడదు, చల్లారకూడదు, చప్పబడకూడదు. సంవత్సరం గడిచే కొద్దీ నశించిపోతున్న ఆత్మల రక్షణ కార్యం ఇంకా ఎక్కువ జరగాలి. ఎప్పుడు జరిగిద్ది? నేను ఒక్కడిని పరిగెత్తితే జరిగిద్దా? ఎవరిని ఎంతమందికి వినపడుతుంది ఈ మాట? నేను ఒక్కడిని ప్రయాసపడితే జరగదు, నేను ఒక్కడిని కష్టపడితే జరగదు. మనందరం కలిసి ఆత్మల కొరకు ప్రార్థించడమే కాదు, పరిచర్య కూడా చేయాలి, బాధ్యత తీసుకోవాలి. ఏ ఒక్క అవకాశం వచ్చినా అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆత్మలకు సువార్తను అందించి దేవుని ప్రేమను చూపి 4 ఆత్మల్ని రక్షించాలన్న ఆలోచన మనలో, మన సంఘములో, మన తండ్రి సన్నిధి కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకి ఉండాలి. ప్రతి ఒక్క బిడ్డకి ఉండాలి. సింహం కొడితే ఆంతని గోడ జారిపోయింది. ఈ గోడ పాపం ఇంతే. ఆయన ఎట్లనో దాన్ని కాలుస్తాడు, అది వచ్చి ప్రజలు బ్రతికిపోతారు. వాళ్ళకి మందులు ఇవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో వాళ్ళు చూశారు. వాళ్ళ ప్రాణాన్ని కాపాడటానికి చెయ్యి పోగొట్టుకున్నాడు చూశారు. ఒక అడవిలో ప్రయాణం చేస్తా, వాక్యం చెప్పడానికి, సువార్త చెప్పడానికి అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కంటికి ఒక పుల్ల తగిలి గుడ్డు కారిపోద్ది, కన్ను పోద్ది. కన్ను పోగొట్టుకుంటాడు, చెయ్యి పోగొట్టుకుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే తన సొంత వారే ఆయన తిరిగి స్వప్రదేశానికి వచ్చినప్పుడు గుర్తుపట్టరు. అంత దారుణంగా అయిపోతాడు. మీకు తెలుసా, ఆ ప్రాంత ప్రజల రక్షణ కోసం అల్లాడిపోయాడు. చాలామంది ఆయన చెప్పిన మాటను గాక ఆయనలో చూసిన యేసుని చూసి విశ్వాసం ఉంచారు. ఆయనలో ఉన్న దేవుని ప్రేమ, ఆ ప్రభువుని చూశారు క్రియలో, ఆ మంచితనంలో, ఆ త్యాగంలో. వాళ్ళని ప్రేమించి కన్నబిడ్డలాగా వాళ్ళని ఆదరించే ఆదరణలో వాళ్ళు ఒక తండ్రిని, అన్నని, తల్లిని, ఒక నాయకుణ్ణి అన్నీ చూశారు. ఇవన్నీ ప్రభువులో ఉన్నాయి, డేవిడ్ లివింగ్స్టన్లో ఉన్నాయి. మీకు తెలుసా, చివరికి చనిపోతాడు ఆయన. అక్కడ చనిపోతాడు. చనిపోయినప్పుడు తన వాళ్ళు వచ్చి తన బాడీని తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఈ బాడీని ఇక్కడే ఉంచండి, మేము ఇక్కడే ఆయన్ని సమాధి చేసుకొని మా మధ్యనే ఉంచుకుంటామని అంటారు. లేదు లేదు, ఈయనను మేము తీసుకెళ్ళాలని వాళ్ళు కోరుకున్నప్పుడు, అట్లయితే ఒక్క పని చేయండి అని వాళ్ళు అడుగుతారు. ఏంటో తెలుసా, ఆయన శరీరములో గుండె భాగం మాత్రం మాకు ఇవ్వండి, ఎందుకంటే ఆ గుండె మా కోసం చాలా విలపించింది. ఆ గుండె మా కోసం కొట్టుకుంది. ఆ గుండె మా క్షేమాన్ని కోరుకుంది. ఆ గుండె మా రక్షణను కోరుకుంది. ఆ గుండె మా జీవితాల్లో వెలుగు కోరుకుంది. ఆ గుండెని ఇవ్వండి మాకు అని ఆ గుండెని మాత్రం వాళ్ళు తీసుకున్నది సమాధి చేసి. ప్రపంచంలో 2 సమాధులు ఉన్న వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్. ఈరోజు నీ గ్రామ ప్రజలు చెప్పగలరా, ఇదిగో ఫలానా అమ్మ గుండె మా కోసం కొట్టుకుంది, ఫలానా అయ్య గుండె మా కోసం కొట్టుకుంది. ఇప్పుడు నా గుండె మీకోసం కొట్టుకుంటుంది, అందులో డౌట్ లేదు. మీ క్షేమం, మీ అభివృద్ధి, మీ ఆత్మీయత, మీ రక్షణ, మీ భద్రత, మీరు భూమి మీద ఉన్నప్పుడు నిత్యత్వంలో కూడా మీరు సుభిక్షంగా ఉండాలని నా గుండె మీకోసం కొట్టుకుంటా.
నీ సమాజం నీ గురించి సాక్ష్యం ఇయ్యగలదా? మా బాగు కోసం, మా రక్షణ కోసం ఇదిగో ఈమె కష్టపడింది, ఇదిగో ఈయన కష్టపడ్డాడని చెప్పగలరా? ఎంతమందికి అర్థమవుతుంది ప్రియులారా? 2 కన్నీటి చుక్కలు విడవగలరా నీ కోసం? ఇదిగో మా రక్షణ కోసం పాటు పడ్డాడు, శ్రమ పడ్డాడు, మాకు సువార్త ప్రకటించడం కాదు, మాకు సేవ చేశాడు. మేము ఆయన మాటలు కాదు, ఆయనలో దేవుని ప్రేమను చూసాం, దేవుణ్ణి చూసాం, ఆమెలో మేము ప్రభువును చూసాం. ఒట్టి మాటల వ్యక్తులు కాదు, వారి క్రియల్లో దేవుని ప్రేమ ఉంది. నాకు తెలిసిన దక్షిణాఫ్రికాలో ఒక సంఘం, పాల్ యాంగిచో, ఇప్పుడు లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన సంఘ సభ్యులకు ప్రేమను నేర్పాడు. వాళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉంటారో తెలుసా? రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఒక పెద్ద ఆవిడ ఏదన్నా వెయిట్ మోసుకొని వెళ్తే వాళ్ళు కంటపడిందంటే వాళ్ళ వెయిట్ తీసుకొని ఆమె ఎంత దూరం పోవాలో అంత దూరం పోతారు. వాళ్ళ పని ఆపుకొని వెళ్తారు, సేవ చేస్తారు. ఎందుకు నాయనా నీకు ఈ భారం? లేదు అనొద్దు, పదండి. ఒకవేళ ఆమె బండి ఎక్కాల్సి ఉంటే ఆమె బండి ఎక్కిందాక ఉండి ఆమెను ఎక్కించి ఇదా అందించి నిలబడతారు. ఎంత మంచి మనసు నాన్న ఇది అంటారు కదా ఆ సాయం పొందిన వాళ్ళు. ఎంత ప్రేమగల హృదయం నాయన, ఇంతమంది చూశారు, నన్ను ఎవరు పట్టించుకోలేదు, ఎంత ప్రేమగల మనసు నాయన ఇది అని అంటారు కదా సాయం పొందిన వాళ్ళు. అన్నప్పుడు ఒక్క మాట అందిస్తారు, ఈ మనసు నాకు యేసు ప్రభు ఇచ్చాడమ్మా అని చెప్పి వస్తారు. అంతే. నా మనసును మెచ్చుకున్నావు కదా, ఈ మనసు నాకు ఇచ్చింది, ఒకప్పుడు ఇట్టి మనసు లేదు నాకు, ఈ మనసు నాకు ఇచ్చింది యేసయ్యమ్మా అంటే యేసు అనే మాటను వాళ్ళకి అందిస్తారు. తర్వాత వాళ్ళు ఆలోచించడానికి, అంటే ఏ చిన్న అవకాశం దొరికిన అవకాశంలో దేవుని ప్రేమను చూపించి యేసును వారికి పరిచయం చేయటానికి. ఎందుకు? మతం మార్చడానికా? కాదు, వారి జీవితాలను రక్షించడానికి, నరకము నుండి వారి ఆత్మను రక్షించడానికి. ఏ చిన్న అవకాశం, సాయం చేసే అవకాశం వచ్చిందనుకో, అన్యులైనా సరే నువ్వు చెయ్యి, అన్యులైనా సరే చెయ్యి. నువ్వు ప్రేమను చూపించు, దేవుని ప్రేమను చూపించు. నీకున్న పరిధిలో, సమస్తం కోల్పోమంటలా, నీ శక్తి కొలది, నీకున్న పరిధిలో అన్యులకు అంత సాయం చేయి. మొన్న విజయవాడలో వరద వచ్చింది, పోయాం. విజయవాడ ఎంట్రన్స్ చూస్తే సూపర్ ఉంది, కానీ ఆ ప్రదేశంలోనికి వెళ్ళినప్పుడు ఆ బాంబే కాలనీ, సింగ్ నగర్, ఆ రాజరాజేశ్వరి, పూర్వం ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నీళ్ళు అసలు భయంకరంగా ఉన్నాయి. స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే భయంకరమైన దుర్గంధం. మీకు తెలుసా? వాళ్ళు ఇల్లు చూడండి, అసలు ఈ కోట్ల ఖరీదు చేసే ఇల్లు. వాళ్ళు ఊహించాలి అలాంటి పరిస్థితి ఒకటి వచ్చిద్దని. అని వాళ్ళ మధ్య తిరిగి ప్రకటించి, అసలు మేమెవరమో కూడా తెలియకుండా, ఏమీ ఎక్స్పోజ్ చేసుకోకుండా అలాగ ప్రేమను చూపించి వచ్చాం. కానీ తర్వాత వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఏమన్నా తెలుసా? క్రైస్తవులు అనేకులు వచ్చి వరద ఆరంభం నుంచి వరద అయిపోయి నీళ్ళు మొత్తం తీసిన తర్వాత కూడా మాకు వండి పెట్టి వెళ్ళారు క్రైస్తవులు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు రాత్రి మగళ్ళు మాకు సాయం చేశారని వాళ్ళు చెప్పారు, అన్యజనులు చెప్పారు. వాళ్ళ గుండెల్లో ఉండదు. నేనేం మాటలు చెప్పలాడా, ఒకళ్ళు కూడా ప్యాకెట్ చేసి ప్రభు నమ్ముకోండి అని చెప్పలా. తీసుకోండి, బాధలో ఉన్నారు, తీసుకోండి అని అందించి వచ్చాను. తిరిగి నడుంలోతు నీళ్లు, మోకాళ్ళలోతు నీళ్లు. ఒక చోట అయితే ట్రాన్స్ఫార్మ్ కింద ఉంది, దానికి నీళ్ళకి జస్ట్ ఒక జాన ఎత్తు కరెంట్ ఇచ్చారు. ఆ నీళ్ళు ఇంకొంచెం లేచినాయి, టచ్ అయినాయి అంటే మొత్తం కరెంటు పాస్ అయ్యింది, సత్తాం. అయినా సరే పోయాం, దేవునికి స్తోత్రం. వాళ్ళ పరిస్థితి చాలా దుఃఖకరంగా ఉంది. కొంతమంది చనిపోయారు. ఆ ఎంట్రన్స్లోకి వెళితే మృత కళేబారాల వాసన, దుర్గంధం. స్టార్టింగ్లో మీరు చూసారో లేదో మరి. మనం చేసినటువంటి త్యాగం, చూపిన ప్రేమ దేవుడు వాళ్ళ హృదయాల్లో చేసే పని చేస్తాడు. మరి ఎట్లా మనందరం నడుం కట్టాలి కదా, బాధ్యత తీసుకోవాలి కదా. మనం మర్చిపోతున్నాం ఏంది ఈ విషయాన్ని.
మనం మర్చిపోతున్నాం కదండి ఈ సంగతుల్ని. సువార్త ప్రకటించడం మర్చిపోయారు మీలో కొందరు. ఇతరులకు దేవుణ్ణి పరిచయం చేయడం మర్చిపోయారు కొందరు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని వదిలేశారు కొందరు. ఏదో అరాకొరా చేస్తా అల్ప సంతోషం పొందుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మనం బాధ్యత విస్మరించకూడదు. దేవుని సంబంధమైన వాడు బాధ్యత విస్మరిస్తే సైతానుగాడు ఆటలాడతాడు, పగలబడి నవ్వుతాడు, వాడు గెలుస్తాడు. మనం నిర్లక్ష్యం చేస్తే వాడు ఆత్మలను గాలానికి గుచ్చి లాక్కెళ్తాడు పాతాళానికి, మనం నిర్లక్ష్యం చేస్తే. దయచేసి మీలో చల్లారిపోయినటువంటి ఆత్మీయతను తిరిగి బ్రతకనివ్వండి, తిరిగి మండనివ్వండి. ఒకప్పుడు మీలో ఆత్మల భారం చాలా ఉండేది. ఎవరొచ్చినా వాళ్ళకి ఏదో ఒక విధంగా యేసయ్యను పరిచయం చేయాలనే తపన ఉండేది మీలో. కానీ వాటిని అలాంటి తపనని చల్లార్చాడు ఈరోజు సైతాను. నువ్వు పాస్టర్ అమ్మవో పాస్టర్ అయ్యవో అయ్యి నువ్వేదో చేయాల్సిన అవసరం లేదు. ప్రారంభం నుంచి నీకు ఎలాంటి మంట ఉందో యేసు ప్రభువుని తెలుసుకున్నప్పుడు ఇతరులకు యేసును పరిచయం చేయాలని ఆ తపన నీలో ఎలా ఉండిందో దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో. యేసు వారి కోసం కూడా ప్రాణం పెట్టాడని మర్చిపోవద్దు. నీ నుండి వాళ్ళకి అందాల్సిన దేవుని వాక్ అందకపోతే వాళ్ళ విషయమైన సిలువ వ్యర్థమైందని గుర్తుపెట్టుకో. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటించటం మానొద్దు. క్రమక్రమంగా ఆత్మల రక్షణ కార్యం ఇంకా విస్తరించాలి, వెనకబడకూడదు. ఇప్పటికైతే స్తబ్దంగా మీడియంగా నడుస్తుంది, కానీ కాదు, ఇంకా జరగాలి. ప్రతివారు తమ స్వార్థముతో సొంత కార్యములను చూతురు కానీ యేసుక్రీస్తు కార్యమును చూడరు అన్నాడు. ఎందుకండి సిలువెక్కాడు? ఎందుకంటే అంత త్యాగం చేశాడు? కేవలం మన కోసమేనా? మన కోసం మాత్రమేనా? అందరి కోసమా? ఆ సంగతి అందరికీ చేరవేయాల్సింది ఎవరండి? ఎవరి కోసం పౌలు హతసాక్షి అయ్యాడండి? ఎవరి కోసం పేతురు హతసాక్షి అయ్యాడండి? ఎవరి కోసం స్టెఫన్ హతసాక్షి అయ్యాడండి? ఎవరి కోసం దేశాలు వదిలిపెట్టుకొని మన దేశానికి వచ్చారండి? ఈ బైబిల్ని మనకు అందించడానికి, ఈ సువార్తను మనకు అందించడానికి అన్నీ వదిలిపెట్టుకొని జీవితాలని కుటుంబాలని త్యాగం చేసి వచ్చారు కదా. ఇంతమంది త్యాగాలతో ఇన్ని పొందుకున్న మన త్యాగం ఏది నీ త్యాగం అని అడిగితే దేవుని ముందు మన సాక్ష్యం ఏంటి? నేనైతే ఉండనండి, నేను ఊరకుండను, నేను తిరుగుతా. ఆదివారం అయిపోయి మళ్ళీ ఆదివారం వచ్చిందాక నేను ప్రతిరోజు జర్నీలు చేస్తూనే ఉంటాను, నేను తిరుగుతూనే ఉంటాను, ఎక్కడో చోట దేవుని పని చేస్తూనే ఉంటాను, నేను ఊరుకుండను. నా దగ్గర ఉన్నోళ్ళు తెలుసు ఆ సంగతి. నా బిడ్డలుగా మీరు కూడా ఊరుకుంటానికి లేదు. అర్థమైందా? 3 కారణాలను బట్టి మనం వట్టిగా ఉండకూడదు. మొట్టమొదటి కారణం, మనం నిర్లక్ష్యం చేస్తే ఆత్మలు నిత్యము మండి అగ్నిగుండానికి పోతాయి. అందుకు మనం చురుకుగా పని చేయాలి. లేకపోతే ఇదిగో అగ్నిలో యాతన పడుతున్న వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళలో వీళ్ళు కూడా చేరతారు. వారిని రక్షించడం కోసం మనం చురుకుగా పని చేయాలి. మొదటిది, దేవునికి స్తోత్రం. రెండవది, రేపు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు, క్రీస్తు న్యాయపీఠం ముందు, బళా నమ్మకమైన దాసుడా దాసురాల, నీవు ప్రేమ కలిగిన వాడివి, ప్రేమ కలిగిన దానివి, ఇదిగో ఇంత త్యాగం చేశావు, ఇంత సమర్పణ కలిగి బ్రతికావు, రా ఇదిగో నీ బహుమానమని దేవుడు మనల్ని పిలిచినట్లు మనం ఇక్కడ ఉండగానే జాగ్రత్త పడాలి. ఇక్కడ నుండి మన టైం అయిపోయి మనం అవతలకి దాటి వెళ్ళామంటే నువ్వు సేవ చేయడానికి అవకాశం ఉండదు, ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు, అన్ని జనుల్లో దేవుని మయంపరిచే ఛాన్స్ ఉండదు, మొత్తం క్లోజ్. నువ్వు ఆత్మల కోసం అంగలార్చి ఏడవాలన్నా ఈ భూమి మీద ఉండగానే ఛాన్స్. రేపు అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ నేను ఏడ్చి ప్రార్థన చేస్తానంటే ఇక్కడ లేదు ఛాన్స్, ఏడవాకంటాడు. ఎందుకంటే ఇది ఏడ్చే స్థలం కాదంట. నీ ప్రార్థనకు జవాబు ఇక్కడ ఉన్నప్పుడే. నువ్వేదైనా పరలోకమందు ధనం కూర్చుకోవాలంటే ఇక్కడ ఉన్నప్పుడే. నువ్వు అన్ని జనుల్లో దేవుని మయంపరచాలంటే ఇక్కడ ఉన్నప్పుడే. ఇక్కడ టైం అయిపోయి దాటి అవతలికి వెళ్ళావంటే నువ్వు ఇంకేం చేయడానికి లేదు. అర్థమైందా? నువ్వు ఆఖరికి ప్రార్థన చేసినా ఇక్కడే జవాబు, కానీ అక్కడికి పోయి నువ్వు ప్రార్థన చేయడానికి కూడా లేదు అవకాశం. ఏది చేసినా ఇక్కడే. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. మహారాజులు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మా అప్పుల సంగతి ఏందంటారా? ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు కార్యాల మీద మనసు పెట్టి ఈ అప్పులు తిప్పులు బాధలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలని దేవుడికి అప్పచెప్పి దేవుని రాజ్యమును నీతిని వెతకటం మొదలు పెడతారో పెదప నీకు కావాల్సిన సంగతులన్నీ నా తండ్రి చూసుకుంటాడు. ఏం సందేహపడాల్సిన అవసరంలా. ఏమోనన్నయ్య, బాధల మీద బాధలు, కష్టాల మీద కష్టాలు, ఇబ్బందుల మీద ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి. నో. ప్రభువుకు తెలియకుండా ఏమీ రావు నీకు. ప్రభువుకు తెలియకుండా ఏదో వింత నీకు వచ్చి పడదు. నీ జీవితంలో అనుమతించబడే ప్రతిదీ యేసయ్యకు తెలుసు. అది ఎంతవరకు అవసరమో అంతవరకు రానిస్తాడు.
నీలో ఆయన అనుకున్న ఆ పరీక్షలు సంపూర్తయిన తర్వాత నువ్వు లెక్క చూసుకున్నప్పుడు ఏది పోదు. అయ్యో పోగొట్టుకున్నాను అన్నయ్య అన్నీ కూడా నీ దగ్గరే ఉంటాయి, నీ దగ్గరే ఉంటాయి. ఆఖరికి నువ్వు కోల్పోయిన నీ వారిని సైతం తిరిగి పొందుకుంటావు. నా తండ్రి నీకేది తక్కువ చేయడు. నువ్వు ఎప్పుడైతే ఆయన కార్యాల మీద మనసు పెట్టి నీ కోసం నీ స్వార్థంగా ధనవంతులాగా ఆలోచించకుండా నువ్వు నేనేమైపోయినా పర్వాలా 10 మంది బాగని సమాజ శ్రేయస్సు కొరకు దేవుని మనసు కలిగి ఆరాటపడతావా, అది నా దేవుడు చూస్తాడు. నీకు చేయాల్సిన న్యాయం నీకు చేస్తాడు. ఈ పిచ్చోడికి ఎప్పుడు నా పిచ్చే, ఆత్మల రక్షణ వాళ్ళకి చెప్పాలా, వీళ్ళకి చెప్పాలా, వాళ్ళకి అందించాలా, వీళ్ళకి అందించాలా, సువార్త చెప్పించాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఎప్పుడు నా ధ్యాసే. వీడికి అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అవి ఏం ఆలోచించడు, ఇబ్బందులు ఉన్నాయి, ఏం ఆలోచించడు, ఎట్లా వీని గతి ఏమిటి అని నువ్వు ఎప్పుడైతే దేవుని కార్యాల గురించి ఆలోచిస్తావో నీ గురించి దేవుడు ఆలోచించడం మొదలు పెడతాడు. అసలు నువ్వు ఆయన ఎరక్కముందే నీ గురించి ఆలోచించినోడు, నువ్వు ఆయన ఎరిగి ఆయన చిత్తం నెరవేర్చుచున్నప్పుడు మరి నిశ్చయముగా నీ గురించి ఆలోచించును కదా, సందేహం ఎందుకు? కానీ నేటి సంఘం, సార్వత్రిక సంఘం నిర్లక్ష్యం చేస్తున్నది సువార్త. సార్వత్రిక సంఘం నిర్లక్ష్యం చేస్తుంది ఆత్మల రక్షణ కార్యం. చాలా మీటింగ్లు అవుతున్నాయి, చాలా కూటాలు అవుతున్నాయి, హడావుళ్ళు భారీగా జరుగుతున్నాయి, కానీ ఆత్మల రక్షణ కార్యం ఏది? ఇంతమంది జీవితాలు రక్షించబడ్డాయన్న సాక్ష్యం ఏది? కానీ మనం అలా ఉండొద్దు బిడ్డ. అయిపోయింది, నేను ముగిస్తున్నాను. సంతోషంగా స్తోత్రం చెప్పండి. చాలా చురుగ్గా ఉంటారు మీరు, నాకు తెలుసు. మనం అలా ఉండొద్దు. మన ఊపిరి ఉన్నంత వరకు 3 కారణాలను బట్టి అన్నాను. మొదటి కారణం ఆత్మల రక్షణ కోసం. నశించిపోతారు, మనం నిర్లక్ష్యం చేస్తే నశించిపోతారు. మనం నిద్రపోతే వాళ్ళు నాశనం అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నిద్రమత్తులై జోగుతున్నారు, వాళ్ళని రక్షించాలి మనం. కాబట్టి మనం ప్రార్థించుట యందును, ప్రేమ చూపుట యందును, ప్రకటించుట యందును విశ్రమించక కష్టపడాలి. ఎందుకంటే ఆత్మలను అగ్ని నుంచి కాపాడటానికి, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించడానికి ఇది మొదటి కారణం. రెండవది, రేపు దేవుని ముందు నిలబడినప్పుడు బలా కష్టపడ్డావని నా తండ్రి మెచ్చుకోవటానికి. 2, మూడవది, నా యేసయ్య సిలువ వ్యర్థం కాకుండా ఉండటానికి. అన్యజనులకు దేవుడే కదా, అన్యజనులకు దేవుడే కదా, అన్యజనుల కోసం కూడా ప్రాణం పెట్టాడు కదా. ఈరోజు మనకు సువార్త ప్రకటించిన వాళ్ళు జాగ్రత్తగా, ఈరోజు మనకు సువార్త ప్రకటించిన వాళ్ళు కష్టపడి ప్రకటించకపోతే, మన దాకా వార్త తేగపోతే మనం పోయేవాళ్ళం ఇంకా పాతాళానికి. ఏమండి? కానీ అలా ఆగల వాళ్ళు. రెయ్యి పగలు తేడా లేకుండా, తిన్నామా తినలేదన్న ఆలోచన లేకుండా తిరిగి ప్రకటించి, కష్టపడి, సాక్ష్యం ఇచ్చి, దేవుని మయంపరుచుకుంటూ, ఆయన రాజ్యాన్ని ప్రకటించుకుంటూ తిరిగారు. మన చెవుల దాకా వాక్యం వచ్చింది, మనం మారు మనసు పొంది రక్షించబడ్డాం. వారి ప్రయాస ఫలాన్ని పొందిన మనం ప్రయాసపడద్దు. మనకు ముందు పోయిన వాళ్ళని ఉంచితే మనకన్నా బాగా చేద్దురు. కానీ వాళ్ళకి సమయం అయిపోయింది, తీసేసుకున్నాడు వాళ్ళని. ఇప్పుడు సమయం మనది, మనకిచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్నా పాడు చేసుకున్నా మనమే. అన్ని జనుల కోసం కూడా యేసు ప్రాణం పెట్టాడు. ఆ సిలువను వాళ్ళు మన దాకా తెచ్చారు కనుక మనం బతికిపోయాం. ఇప్పుడు మన వారి దగ్గరికి మనం మోసుకెళ్ళాలి ఆ సిలువను. ఇదిగో నీ కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ప్రభు. అన్ని జనుల దగ్గరికి ఆ సిలువను మనం మోసుకెళ్ళాలి. ఇదిగో నీ కోసం బలి అయిన నా ప్రభు. ఇదిగో కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షింపబడగలవు. ఒక చిన్న మాట చెప్తున్నా, ప్రజలు మారారా మారలేదన్నది దేవుడు చూసుకుంటాడు. ఇక్కడ లెక్క ఏంటో తెలుసా? విత్తనాలు ఇచ్చి చల్లమన్నాడు, స్తోత్రం, చల్లు, మొలకెత్తినయా లేదన్నది యజమాని చూసుకుంటాడు. నీ కూలి నీకు ఇస్తాడు, నీ కష్టార్జితం నీకు ఇస్తాడండి. ప్రభు చెప్పింది చెయ్యి. ఎంతమందికి అర్థమైంది? మీ మనసును అలాగ సిద్ధపరచుకోండి. నేను ప్రభు కార్యాల మీద మనసు పెట్టాను, నా కార్యాలను దేవుడు అశ్రద్ధ చేయలే, ఈ రోజుకి అశ్రద్ధ చేయలే. 4 రోజుల తర్వాత నాకేం అవసరమైద్దో 4 రోజులకు ముందే నాకు అందుబాటులో తెచ్చి పెడతాడు మహారాజు. నీ పని అట్టుందయ్యా, మరి మాకేందో, మరి మాకు 4 రోజులు కాదు, సంవత్సరాలు కూడా ఇట్లా అనవాకండి. నేను పెట్టినట్టు మైండ్ పెట్టి నువ్వు కూడా నేను ఆలోచించుకో. నాకేముంది, ఏం తిన్నాను, ఏం ధరించాను, ఏం కట్టుకున్నాను, ఎలాగిదే అని నాకు ఆలోచన లేదు.
నెల రోజుల తర్వాత ఏం అవసరమైద్దో మొత్తం సమకూర్చి పెడతాడు. కరోనా టైంలో సంఘం బ్రేక్ అయిపోయి విశ్వాసులు మందిరానికి వచ్చే పరిస్థితి ఉండని రోజులు రాబోతున్నాయని నాకు తెలియదు. మరి సంఘం అంతా ఇళ్ల దగ్గర ఆగిపోతారు. రోడ్ల మీద తిరగాతి కాదు, మనుషుల దగ్గరికి వెళ్ళాతి కాదు, ఎవడికాడు మాస్కులు వేసుకొని తిరగాలి. ఇలాంటి రోజులు వస్తున్నాయని తెలియదు నాకు. మరి ఇలాంటి రోజులు వచ్చినప్పుడు సంఘానికి సువార్త ఎట్లా, సంఘానికి వాక్యం ఎట్లా కరెక్ట్గా ఇది బ్రేక్ అయ్యే నెల రోజులకు ముందు పిల్లలు ఏదో ప్రేరేపించబడ్డారు. లైవ్ ఇచ్చే సామాగ్రి కొందామా మనం అనుకుంటూ వచ్చారు. మనకెందుకురా, మనం రహస్యంగా చేద్దాం అనుకుంటే రోడ్డు ఎక్కడం ఎందుకురా, మనకే వద్దులే అన్న. మన తెలివి చూడు, నా తెలివి. దేవుడే వాళ్ళని ప్రేరేపించి తెచ్చాడు. ఎట్లన్నా మనం కొన్ని సామాన్లు తీసుకుందాం అని అడిగారు. వాళ్ళు ఇంతగా అడుగుతున్నారు, సరే తెచ్చుకోపోండ్రు అన్న. తెచ్చాట పెట్టారు. కరెక్ట్గా 4 వారాలు గడిచింది. 2020 మార్చి 22 ఆదివారం అన్ని క్లోజ్, చర్చిలు బ్రేక్ చేయండి అన్నారు. ఎవరు చర్చిలకు లేదు, మసీదులు లేదు, గుళ్ళకు లేదు, ఎక్కడెక్కడ బ్రేక్ అన్నారు. ఇప్పుడు ఎట్లా మరి సంఘాన్ని ఎట్లా కలుసుకోవాలి? దేవునికి స్తోత్రం. ఇక లైవ్ ఇచ్చే పరికరం యూట్యూబ్ అందుబాటులోకి వచ్చింది, లైవ్ సామాగ్రి అందుబాటులోకి వచ్చినాయి. కెమెరా సెట్ చేసి ఎవరు లేరు, పరిచారులు కొద్దిమంది వచ్చి కూర్చున్నారు. ఆ కెమెరా ముందు కూర్చొని మాట్లాడితే మొత్తం సంఘంలో చాలామంది లైవ్లోకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడు, దేవుడు ఒక నెల రోజుల తర్వాత ఏం జరగబోతుందో ఆ కార్యాన్ని ముందే గుర్తించి తన పరిచర్య విషయమై ముందుగానే ఎలా రెడీ చేసి పెట్టాడు చూడు. ఆ సామాగ్రి ఇప్పించి కూర్చున్నాడు ఆయన. అరే, నెల రోజుల తర్వాత ఇది నీకు అవసరమైద్ది, సంఘ బాధ్యత నీవు నెరవేర్చడానికి ఇదిగో లైవ్ ద్వారా నీ వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళొచ్చు అని అప్పుడు స్టార్ట్ అయింది. మన లైవ్ ఎప్పుడు తెలుసా? 2020 మార్చి 22 ఆదివారం రోజున మొదటి లైవ్ స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక కరోనా పోయింది, ఇంకా లైవ్ ఎందుకులే అనుకుంటే అనేక మంది కనెక్ట్ అయిపోయారు, లక్షలాది మంది కనెక్ట్ అయ్యారు ఈ లైవ్ల ద్వారా, వీడియోల ద్వారా. ఇక ఆపాతి కాల, ఇక అది కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా లైవ్లో కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. అట్లా మనకి ఏది కావాలో ముందే సిద్ధపరిచి పెడతాడు ఆయన. అర్థమైందా? కాలేదా? అర్థం కాకపోయి నీకు చేయగలిగింది ఏం లేదు, అంతే. పైకి లేచి నిలబడండి. ఇంకా అమ్మయ్యా, యేసు రక్తమే చేయం, అయిపోయిందయ్యా అనుకుంటున్నారా? అనుకోవకండి, లేండి, పైకి లేండి. మీకేం ఆలోచన వచ్చింది? ఏం అర్థమైంది? దేవుడు మొత్తుకుంటున్నాడు, ఒరే బాబా, నేను యూదులకే, క్రైస్తవులే కాదు, అన్ని జనులకు నువ్వు దేవుడనే, మీరు నన్ను వారి యొద్దకు పరిచయం చేయాలి, మీరే తీసుకెళ్ళాలి. నేనే మీ దేవుడను, మీరే నా సాక్షులు అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. కుటుంబం కూడా పెట్టుకోలేదండి యేసన్న గారు. భార్య పిల్లలు అనే ఈ జంజాటం తగిలించుకుంటే ఫ్రీగా సేవ చేయలేననుకున్నాడో ఏం సంగతో, అది కూడా పెట్టుకోలే. ఆ కుటుంబ ఆనందాలు కూడా వదిలేసుకొని నా బ్రతుకు నీకు అంకితం ప్రభు అన్నట్టుగా తన జీవితం అంతా యేసు ప్రభు సేవకు అంకితం చేసి అనేక ప్రాంతాలు తిరిగి ప్రకటించి ఎన్నో ఆత్మల రక్షణలోకి నడిపించాడు. దేవదాసయ్య గారు అంతే. అనేక మంది మనకు ముందు తరములో ఉండినటువంటి భక్తిపరులు ఎందరో తమ జీవితాలను అలాగా బలిపీఠం మీద కరిగించుకున్నారు, కాల్చి వేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వారిని వాడుకున్నాడు, వారికి ఏది తక్కువ చేయలేదు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, అమ్మా బోవా, బోవో బోవా, అమ్మా బోవా, ఓ అమ్మా, నేను చెప్పేది మీ బోకో దండం, ఆడికి పోదమ్మా బోవా. అందరూ కొండారు. ఈ బోగోలు ఒకటి పైకి లేపంగానే ముందే జాగ్రత్త పడతావు, క్యూ. అది నేను ఎంత కష్టపడి పాప వీడి గంట సేపు ఒత్తుకున్నాడు కదా, ఏ షాప్ ఏంది అనుకోవద్దు, అయిపోయింది అయ్యా ఈ పూటకే అనుకుంటా పోతుంటారు. ఏంది వీళ్ళ జీవితాలు ఎప్పుడు మారుతాయో నాకు అర్థమే కావట్లా. ఈ పూటకి అయిపోయింది, స్తోత్రం ఆయన యేసయ్యా వందనాలు. ఎప్పుడండి మారేది? అది చెప్పింది ఎంత సీరియస్ మ్యాటర్ అండి. తీర్మానం చేద్దాం ఈరోజు. డేవిడ్ లివింగ్స్టన్ గుండె
దక్షిణాఫ్రికా ప్రజల కొరకు కొట్టుకుందని వాళ్ళు గుర్తించారు, ఆ గుండెను కోరుకున్నారు. మన హృదయం ప్రజల రక్షణ కొరకు విలపించాలి, ఆక్రోశించాలి, కొట్టుకోవాలి. నా సోదరి సోదరుడా, ఏం తిన్నాం, ఏం తాగాం, ఎంత సంపాదించాం, ఎంత అనుభవించాం అన్నది కాదు, అదంతా మట్టిపాలు. ధనవంతుడికి ఏం మిగిలింది? ధనవంతుడికి ఏం మిగిలిందండి? వ్యర్థుడైపోయాడు, స్వార్థజీవి. తన కోసం, తన భోగం కోసం, తన సుఖం కోసం బతికిన స్వార్థజీవి అగ్నిపాలయ్యాడు. సమాజ శ్రేయస్సు కొరకు తనకున్నదంతా కోల్పోయిన లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని కొనిపోబడ్డాడు. ప్రియులారా, దేవుడు మనకేం తక్కువ చేయడండి. ఏదన్నా కొద్దిపాటి శ్రమలు ఎదురైనా ప్రభువుకు తెలియకుండా ఏవి రావండి. ప్రభువుకు తెలిసి అనుమతించాడు అంటే తప్పకుండా వాటిని ఆయనే తీసేస్తాడండి. అది రోగమైనా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఆర్థిక సమస్య అయినా, అది ఏ విధమైన కలతైనా ఒక్కటే గుర్తుపెట్టుకో, నా తండ్రికి తెలియకుండా ఇది రాలేదు. ఆయనకు తెలిసి దీన్ని అనుమతించాడంటే ఇది నాకు అవసరమై ఉన్నది. అవసరం లేనప్పుడు ఆయనే తీసేస్తాడని ధైర్యం తెచ్చుకోండి. అది విశ్వాసం. విశ్వాసం. తప్పకుండా తీసేస్తాడు దేవుడు. నా తండ్రి నీకేది తక్కువ చేయడు. నేను పోగొట్టుకున్నాను అనుకున్నవి కూడా నీకు భద్రం చేసే ఉంచుతాడు. యాకోబు ఏమనుకున్నాడండి? యోసేపును పోగొట్టుకున్నాను అనుకున్నాడండి. యోసేపు లేడనుకున్నాడండి. కానీ యోసేపును ఐగుప్తులో భద్రం చేసి, ఏలికం చేసి యాకోబును అక్కడికి తీసుకెళ్ళి కలిపాడండి. మనకు ఆయన ఉన్నాడండి. మనల్ని కంటికి రెప్పలా కాచుకునేవాడు ఉన్నాడు. మనం చచ్చినా తిరిగి లేపేవాడండి ఆయన. ఆయన ఉన్నాడు. మనల్ని లేపుతాడు, మనం కోల్పోయిన మన వారిని కూడా లేపుతాడు. అంత నమ్మకస్తుడు. కలత చెందాల్సిన అవసరంలా, కృంగిపోవాల్సిన అవసరంలా. నడుం కట్టండి, కార్యోన్ముఖులు కండి. ఆత్మల రక్షణ కొరకు దేవుని పని చేయటానికి నడుం కట్టండి. ఆత్మల భారంతో పరిగెత్తండి, సువార్తను అందించండి, దేవుని ప్రేమను చూపండి. మన దేవుడు యూదులకు, క్రైస్తవులకే కాదు, అన్ని జనులకు, సకల జనులకు ఆయన దేవుడని చాటండి. యేసు రక్షణ వార్తను లోకానికి చాటండి. సువార్త ప్రకటన అనే అగ్నిని చల్లారనీయకండి. ఆత్మల కొరకు ప్రార్థన, మూలుగుల విజ్ఞాపన అనే అగ్నిని చల్లారనీయకండి. లోకానికి దేవుని ప్రేమను చూపి ఆత్మను రక్షించుట అనే అగ్నిని చల్లారనీయకండి. ప్రార్థనాగ్నిని, ప్రేమ జ్వాలను, సువార్త జ్వాలను చల్లారనీయకండి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. దేవుడు తన పనిలో మనందరినీ విరివిగా వాడుకొనుగాక. రేపు ప్రభు ముందు నిలబడ్డప్పుడు, భళా నా కోసం కష్టపడిన నా కుమారి, నా కుమారుడు అని ప్రభు మన గూర్చి చెప్పునుగాక. ప్రార్థన. పరిశుద్ధ ప్రభువా, స్తోత్రం. నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రెండవ ఆరాధనలో నీ దాసుని నిలవబెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు. అందరి విషయమై నీవు ఎలాగైతే భారము కలిగి అందరి కొరకు ప్రాణం పెట్టావో దేవా, మేము కూడా అదే భారము కలిగి అనేకులకు నీ స్వార్థను చాటునట్లు మాకు సహాయమును దయచేయండి. ప్రేమ చూపించుటయందు, ప్రకటించుటయందు, ప్రార్థించుటయందు ఎడతెగక అయ్యా ఇదిగో నీ ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడనక్కరలేని పనివారిగా ఉండునట్లు సహాయించి, నీ ఎదుట నుంచి బహుమానము పొందుకునే వారిగా ఉండునట్లు సహాయించి, సిలువ వ్యర్థము కాకుండానట్లు నీ స్వార్థ మోసుకొని పల్లెల్లోకి, గ్రామాల్లోకి, ఆయా ప్రాంతాల్లోనికి మేము వెళ్ళినట్లు కృప దయచేయి ప్రభువా. ఈ ఉపదేశం ద్వారా మా హృదయాలను మీరు మందించినందుకు స్తోత్రాలయ్యా. ఎప్పుడైతే నాయన నీవు అప్పగించిన ఈ బాధ్యతను తీసుకొని ముందుకు అడుగులు వేస్తామో మాకు కావలసిన సమస్తాన్ని మీరు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నావు ప్రభువా. పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి అనుగ్రహించే దేవుడు అయి ఉన్నావు ప్రభువా. ఈ బాధ్యతను గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని నీ బిడ్డలు మరలా సువార్తను చేతపట్టి వెళుతూ ఉండగా యేసు నామములో అనేక మంది రక్షణలోనికి వచ్చుదురుగాక ప్రభువా. అన్ని జనుల ప్రాంతాలు నీ కొరకు పట్టబడును గాక ప్రభువా. అందరూ నీవే నిజమైన దేవుడని తెలుసుకుందురు గాక ప్రభువా. ఈ అగ్ని మాలో చల్లారిపోకుండా అంతకంతకు రగులునట్లుగా కృప దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేను మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తెగ దృష్టి నుండి, కీడు నుండి రక్షించు. ఎందుచేతనగా రాజ్యం, బలం, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడ నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును కాక. నశించిపోతున్న ఆత్మ రక్షణ కొరకు తండ్రి మనల్ని వాడుకొనును గాక. అనేక మందికి ప్రభువుని పరిచయం చేసే అవకాశం యేసయ్య మనకి ఇచ్చును గాక.
అనేక ఆలోచనలను, ఐడియాస్ని దేవుడు మనకు దయచేసి అనేక మందిని రక్షించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ రక్తమునకు చేయి, యేసు నామమున సంపూర్ణ చేయగలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు. దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. ఇంతమంది ఇక్కడ నిలిచున్నారు, ఎవరు రోగులై ఉన్నారో, బలహీనలై ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో. దేవా, నీకు తెలియకుండా మాకేది రాదు. మా వస్తువులు పోయినా నీకు తెలియకుండా పోయిన వాటిని తిరిగి రప్పించగలవు, మాకు ఇప్పించగలవు. మేము కోల్పోయిన వాటికంటే అధికమైనవి మాకు ఇవ్వగలవు. కనుక మా బిడ్డల్ని స్వస్థపరచండి, బాగు చేయండి, అప్పుల బంధకాల్లోంచి విడిపించండి, ఆర్థిక సమస్యలు తొలగించండి. అందరికీ ఆత్మల కొరకైన భారం ఇవ్వండి. ప్రతి ఒక్కరిలో నశించిపోతున్న ఆత్మను రక్షించాలన్న చైతన్యం ఇవ్వండి. బిడ్డల్ని బలపరచండి, క్షేమంగా తిరిగి గృహాలు చేరాలి. మా బిడ్డల మనస్సులో ఎప్పుడు కూడా ఆత్మల రక్షణ, 4 ఆత్మల్ని సంపాదించాలి, 4 జీవితాలను కట్టాలనే రంది నా బిడ్డల్లో, నాలో ఎప్పుడు స్థిరపరచబడును గాక. మా ఊపిరి ఉన్నంత వరకు ఇదే రంది మాలో ఉండును గాక. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. మన మార్గాల్లో తోడయుండి తండ్రి సురక్షితంగా మనం నడిపించును గాక. అందరం స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. అందరికి వందనాలు. ఇప్పుడు పోండి పోండి. నీకు బయటికి వెళ్ళే స్వేచ్ఛ లేదా, ప్రకటించే అవకాశం లేదా, అనుకూలత లేదా? కన్నీరు విడిచి ప్రార్థన చేయ ఆత్మల కోసం భారంతో. అనేక ఆత్మలు రక్షింపబడాలి, దర్శింపబడాలి. నీ ప్రార్థన విని ప్రభు కొంతమందిని దర్శించవచ్చు. నీకు వెళ్ళే అవకాశం ఉందా, ప్రకటించే ఛాన్స్ ఉందా? అట్లయితే ఆ ప్రయత్నం చేయి. అనేక మందిని రక్షణకు సిద్ధపరచు. అనేక మందికి నీవు చెప్పాల్సిన దేవుని గురించిన సంగతులు చెప్పు. ఒకప్పుడు కొంతమందిలో ఆ చైతన్యం సమృద్ధిగా ఉండేది, ఇప్పుడు ఆ చైతన్యం చల్లారిపోయింది. అందుకే దేవుని ఆత్మ దుఃఖంతో ఈ విషయాలు పంచుకుంటున్నా. సరి చేసుకొని తిరిగి మళ్ళీ ఒక్కసారి మీ పరిచర్యను మొదలు పెట్టండి. ఆత్మ రక్షణ కొరకు పోరాడండి. మన బాధలు, సమస్యలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు మొత్తం నా తండ్రికి తెలుసు. వాటన్నిటి నుంచి తప్పకుండా విడిపిస్తాడు. ఆయనగా ఇంకెవరు విడిపిస్తారు? ఆయన తప్పకుండా సమాధానం ఇస్తాడు. వాటిని అస్సలు లక్ష్య పెట్టొద్దు. అవన్నీ తీసేస్తాడు దేవుడు. పరిస్థితులు తప్పకుండా మారుతాయి. ఈరోజు దీన స్థితిలో ఉన్న నువ్వు 10 మందికి పెట్టే స్థితి దేవుడు తప్పకుండా ఇస్తాడు. నీకు ఇంకెవరికి ఇస్తాడు? నువ్వు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి. నిశ్చయంగా నీకు తోడ్పాటు అందిస్తాడు. కానీ నువ్వు నీ కర్తవ్యాన్ని గుర్తుపట్టి ముందుకు సాగాలి. తప్పకుండా నీ పరిస్థితులను ఆయన మారుస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. కృప మనందరికీ తోడై ఉండును. బయట క్యూలో జనం ఉన్నారు. మీ అందరికీ వందనాలు. సెలవు.